ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు షాలోం తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మరణాత అనే చక్కని మాటతో కూడా మిమ్మల్ని గ్రీట్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మరణాత అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను మనం జ్ఞాపకం చేసుకునేది. మరి షాలోం ప్రిన్స్ ఆఫ్ పీస్ అయినటువంటి ఆయన, శాంతి ప్రదాత అయినటువంటి ఆయన, ల్యాంబ్ ఆఫ్ గాడ్ గా, లైన్ ఆఫ్ జూడాగా, మరి కింగ్ ఆఫ్ కింగ్స్ గా, లార్డ్ ఆఫ్ లార్డ్స్ గా మరి మన మధ్యకు రాబోతా ఉన్నారు. చాలా చక్కని పాట, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకం అంతా తెలుసుకుంటారని. ఏ అంశాన్ని అయితే మనం చూడబోతా ఉన్నాము. చాలా చక్కని థియాలజీ పాటలో ఉంది. వింటా ఉంటే మనల్ని ప్రిపేర్ చేసినటువంటి సుధాకర్ గారు, అదేవిధంగా కోమల సిస్టర్ గారికి కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్కటాలజీ, ఎండ్ టైమ్స్ అంటే ఆ చివరి దినాల్లో జరగబోయే సంగతులను గురించినటువంటి విషయాలను మనము స్టడీ చేస్తా ఉన్నాము. క్రైస్తవ మరి సిద్ధాంత శాస్త్రం, క్రిస్టియన్ థియాలజీలో దీన్ని మనం ఎస్కటాలజీ అంటే చివరి విషయాలను గురించినటువంటి శాస్త్రం అని చెప్పేసి అంటాం. మనం ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద బిబ్లికల్ ప్రాఫెసీలో మనం ప్రారంభించి ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, ఆ తర్వాత శ్రమల కాలము, యేసుక్రీస్తు ప్రభు వారి మరి జడ్జిమెంట్ సీటు, ఇవన్నీ కూడా 7 టాపిక్స్ ని, అంటే ఇవి ఎస్కటాలజీలో కోర్ ప్రధానమైనటువంటి అంశాలు అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట. దానికంటే ముందు మనం ఇంట్రడక్టరీగా కొన్ని విషయాలు మనం చూసాము. అయితే ప్రాపర్ థియాలజీ అంటే ఎస్కటాలజీలో ఉన్నటువంటి విషయాల్లోనికి మనం ప్రవేశించి ఇంతకు ముందు సంఘం ఎత్తబట్టాన్ని గురించి మనం చూసాము. ఈవేళ మరి సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం, శ్రమల కాలంలో ఏం జరగబోతుంది, ఏంటి శ్రమల కాలం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సంఘం ఎత్తబడిన తర్వాత మరలా సంఘాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు రావటానికి మధ్య ఉన్నటువంటి 7 సంవత్సరాల కాలంలో ఏమేం జరుగుతాయి, భూమి మీద ఏం జరుగుతాయి, పరలోకంలో ఏం జరుగుతాయి, ఇవి మనం చూడబోతా ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని గనక మనం చూస్తే మొట్టమొదటి అధ్యాయంలోనేమో జరిగిపోయిన విషయాలు ఉంటాయి. 2, 3 అధ్యాయాల్లోనేమో జరుగుతూ ఉన్నటువంటి విషయాలు, అంటే సంఘాలకు మరి ఇవి ఉంది, అవి ఉంది, ఇలా మార్చుకోవాలి, ఈ విధంగా మార్చుకోవాలి అని దేవుడు చెప్పడం మనం చూస్తాం కదా, జరుగుతూ ఉన్నటువంటి విషయాలు. ఆ తర్వాత మరి 4 నుంచి గనక మనం చూస్తే జరగబోయే విషయాలు, ఇక మీదట జరగబోవు అంశములను నేను నీకు తెలియపరిచేదను, ఇక్కడికి ఎక్కిరమ్ము అని దేవదూత చెప్పుట వింటిని అని చెప్పేసి మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం అన్నమాట, జరగబోయే విషయాలు. సో ఈవేళ మనం చూడబోయే అంశము శ్రమల కాలాన్ని గురించి. దానికంటే ముందు జరిగినటువంటి ప్రధానమైనటువంటి విషయం సంఘం ఎత్తబట్టాన్ని గురించి, ఎప్పుడు, ఏ విధంగా, తర్వాత ఇవన్నీ కూడా మనం చూసాము. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత, మరి సంఘాన్ని సిద్ధపరచడంలో కానీ, సంఘాన్ని మరి ప్రిపేర్ చేయటంలో కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా మనం చూసాము. సో ఇవాళ మనం చూడబోయే అంశము మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం ఎప్పుడు, ఎవరికి, ఏ విధంగా. మహాశ్రమల కాలం ఎప్పుడు, ఎవరికి, ఏ విధంగా, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం అన్నమాట. మహాశ్రమల కాలం అనగానే చాలా మందికి అంటే దీని గురించి మనం చదవాల్సిన అవసరం ఉందా, ఎందుకంటే ఎట్లాగూ సంఘం ఉండదు కదా, సంఘం ఇక్కడ భూమి మీద ఉండదు కాబట్టి ఈ శ్రమల కాలాన్ని మనం ఏమి మరి ఎక్స్పీరియన్స్ చేయం కాబట్టి దీని గురించి మనం ఇంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పేసి అనుకుంటారు. కొంతమందికి మరి ఈ శ్రమల కాలాన్ని గురించినటువంటి ఇమేజరీస్, బైబిల్లో ఉన్నటువంటి ఆ ఉగ్రత పాత్రలు కావచ్చు, బూరలు కావచ్చు, తర్వాత సీల్స్ కావచ్చు, ముద్రలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తుంది కాబట్టి మరి సీరియస్ గా మనం చదవరు చాలా మంది. అయితే ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ప్రకటన గ్రంథం ప్రారంభంలోను చివరిలో కూడా వీటిని మనం చదవాలని, తెలుసుకోవాలని, గ్రహించాలని, వాటిని అర్థం చేసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. సాధారణంగా మనకి టైం తెలుసుకోవాలి అంటే రాత్రి, పగలు, ఋతువులు, కాలాలు ఇవన్నీ కూడా మనకి సమయాన్ని తెలియపరుస్తాయి. మనకైతే మన హ్యాండ్ అంటే రిస్ట్ వాచ్ ఉంది కదా, రిస్ట్ వాచ్ ని మనం చూసుకుంటున్నప్పుడు మరి నిమిషాలు, గంటలు తర్వాత మనకు అర్థమవుతాయి. దేవునికి కూడా గడియారాలు ఉన్నాయి, ఒకటి కాదు 2 గడియారాలు. ఏమిటి అంటే ఒకటే ఇస్రాయేల్ అయితే రెండోది సంఘం. చర్చ్ అండ్ ఆల్సో ఇజ్రాయెల్ ఆర్ ద 2 clocks ఆఫ్
ద లార్డ్. దేవుని యొక్క 2 గడియారాలు ఏమిటంటే, ఒకటి ఇశ్రాయేలు, రెండోది సంఘం. అయితే 70 ADలో ఎప్పుడైతే యెరూషలేము దేవాలయం విధ్వంసం అయిపోయిందో, యూదులు మరి ప్రపంచంలోని అన్ని దేశాలకు చెదిరి వెళ్ళిపోయారో, ఈ క్లాక్ ఆగిపోయింది. ఆ తర్వాత సంఘం మరి దేవుని యొక్క రక్తంలో నుంచి, ఆయన యొక్క గాయాల్లో నుంచి వచ్చినటువంటి సంఘం మరి వృద్ధి చెందుతూ వచ్చింది. గత 22,000 సంవత్సరాలుగా భూదిగంతాల వరకు కూడా ఈ సువార్త వెళ్ళింది. అయితే 1947, 48లో ఏమైందంటే మళ్ళా ఆగిపోయినటువంటి గడియారం మళ్ళా అంటే స్టార్ట్ అయిందనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అంజూరు చెట్టుని మీరు చూడండి, దాన్ని చూసి ఒక ఉపమానం నేర్చుకోండి అని. ఇప్పుడు దేవుని 2 గడియారాలైనటువంటి ఇటు ఇశ్రాయేలు, అటు సంఘము, తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు, మరి ముఖ్యంగా ఇశ్రాయేల్లో ఏమి జరుగుతా ఉంది, ఈ విషయాలన్నీ కూడా అంత్యకాలాలను గురించినటువంటి ఒక చక్కని అవగాహన. దేవుడు మరి తన యొక్క సృష్టిలో లాస్ట్ అంకంలోనికి మనం రావటానికి ముందు ఏమి జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవటానికి ఇజ్రాయెల్ని దేవుడు ఒక సూచనగాను అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవటానికి చాలా రాయించి పెట్టారు. ఈవేళ మనం చూడబోయే ఈ ట్రిబ్యులేషన్ అనేది ప్రత్యేకంగా ఇశ్రాయేలుకు సంబంధించింది. ఎందుకంటే ఈ పీరియడ్ లో దేవుని ఏన్షియంట్ పీపుల్ అయినటువంటి, దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఎవరి ద్వారా అయితే నిబంధన వచ్చిందో, రక్షణ మరి యూదుల్లో నుంచి వచ్చిందని యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాం మనం చూసాము. సో వారి యొక్క జీవితంలో యాజ్ ఎ నేషన్ దేవుడు వారిని ఏ విధంగా తన వైపు తిప్పుకోబోతా ఉన్నారు, ఎలా వారు దేవుని వైపు రిపెంటెన్స్ తో మళ్ళబోతా ఉన్నారు, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఎవరుంటారు, ఏమేం జరుగుతుంది, మరి ముఖ్యంగా ఆ టైంలో మరి ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు ఏమి జరుగుతా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం. మనకి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొండ్రి అని ట్రిబ్యులేషన్ సైన్స్ గురించి ఒక మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము. మరి ఈ శ్రమల కాలాన్ని గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే జఫన్యా గ్రంథం పాత నిబంధనలో మీరు చదువుంటారు. జఫన్యా గ్రంథం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే రాబోతున్నటువంటి యెహోవా ఉగ్రత దినము, ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలము, వీటన్నిటి గురించి ఉంటుందన్నమాట. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా రాబోతున్నటువంటి ఉగ్రతా కాలాన్ని గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోనైతే మరి 6వ అధ్యాయం నుంచి 19 వరకు ఇంచుమించు 14 చాప్టర్స్ లో మరి ఈ యొక్క ఉగ్రత 7 ఏండ్ల శ్రమల కాలాన్ని గురించే అనేక విషయాలు ఉన్నాయి. మరి పాత నిబంధనలో అనేక విషయాలు, జఫన్యా గ్రంథంలో అనేక విషయాలు, ప్రకటన గ్రంథంలో ఇంచుమించు 14 అధ్యాయాల్లో మహాశ్రమల కాలాన్ని గురించి ఇన్ని విషయాలు ఉంటే చాలా మంది వీటన్నిటిని బట్టి అంటే ఇన్ని ఉన్నా కూడా 7 ఏండ్ల శ్రమల కాలం అంటే అది దాన్ని లిటరల్ గా తీసుకోవాలా, లేకపోతే ఏదైనా ఒక ఉపమాన రూపంగా తీసుకోవాలా, అంటే ఇంక దీని మీద చాలా సందేహాలు, చాలా రకాలైనటువంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారన్నమాట. ఏ విషయమైనా పాత నిబంధనలోను, సువార్తల్లోను, పత్రికల్లోను, ప్రకటన గ్రంథంలోను పదే పదే ఉందనుకోండి, దాన్ని మనం చాలా ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి. అంటే ఒక మేజర్ డాక్ట్రిన్ గా మనం దాన్ని తీసుకోవాలి. మరి ఈ 7 ఏండ్ల శ్రమల కాలం అనేది పాత నిబంధనలో చాలా చోట్ల చెప్పబడింది. సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారి నోటి ద్వారా ఆయన చెప్పారు శిష్యులతోనూ, తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి జనసమూహాలతో చెప్పారు. పత్రికల్లో కూడా ఇది పదే పదే మరి పౌలు గారు మరి మిగిలినటువంటి భక్తులు వీటి గురించి ప్రస్తావించారు. ప్రకటన గ్రంథంలోనైతే ఏకంగా 16 అధ్యాయాలు ఈ యొక్క టైం పీరియడ్, ఈ 7 years టైం పీరియడ్, ఉగ్రత కాలము లేదా శ్రమ కాలము, మహాశ్రమల కాలము అనే దాని గురించే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతము, మేజర్ డాక్ట్రిన్, ప్రధానమైనటువంటి అంశము. ఎస్కటాలజీలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ దినం మరి ఈ యొక్క గ్రేట్ ట్రిబ్యులేషన్ అనే ఈ అంశంలో మనం ఏమేమి చర్చించబోతా ఉన్నాము, నేర్చుకోబోతూ ఉన్నాము, చూడబోతా ఉన్నాము. దేవుని వాక్య లోతుల్లోనికి వెళ్ళి మరి అనేకమైనటువంటి భాగాలు తెలుసుకొని చదివి వాటిని సరైనటువంటి విధంగా భాష్యం చెప్పి వాటిని మరి ఇశ్రాయేలు దేశానికి, నేషన్ కు అన్వయింపజేసి మరి ప్రజెంట్ చర్చ్ మనం దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా చూడబోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే గత 1.5 సంవత్సరాల కాలంగా మరి గ్రేస్ సిస్టర్ గారు ప్రేర్ చేసినట్లు ఈ కరోనా కష్టకాలంలో నుంచి, ఈ కన్నీటి లోయలో నుంచి వెళ్తా ఉన్నప్పుడు మరి ఏమి అర్థం కావట్లేదు.
ఈ చూస్తూ ఉన్నటువంటి మరణాలు కావచ్చు, ఈ వినాశనం కావచ్చు, అర్థం కాని పరిస్థితి కావచ్చు, ఒక పక్కన అంటే ఒక డిజాస్టర్ కాదు, డిజాస్టర్ ఆఫ్టర్ డిజాస్టర్. మరి ఈ రోజున ఫ్లడ్స్ కావచ్చు, భూకంపాలు కావచ్చు, వార్స్ కావచ్చు, తర్వాత ఇలాంటి కెలామిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు వీటన్నిటితో పాటు ప్రారంభమయ్యి ఇక దీని యొక్క కల్మినేషన్ అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇవి చాలా ఎక్కువ అవుతాయి. లూకాసు వార్త, అదేవిధంగా మత్తయి సువార్త 24 అధ్యాయంలో వేదనలకు ఇవి ప్రారంభాలు. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద బర్త్ పాయింట్స్, వేదనలకు ప్రారంభాలని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లు ఈ రోజున మనం చూస్తున్నటువంటి చాలా విషయాలు ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై అయ్యి మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరి ర్యాప్చర్, సంఘం ఎత్తబడిన తర్వాత ఇవి ఇంకా చాలా ఎక్కువగా జరగబోయే కాలం అని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మెయిన్ రావటానికి ముందు ఒక డ్రెస్ రిహార్సల్ అంటే ఎట్లా ఉంటది, ఆ టైపులో అనిపిస్తా ఉంది. బట్ ఎనీవే, ఈ దినం మనం చూడబోయే క్వశ్చన్స్ ఏంటంటే, మహాశ్రమల కాలం అంటే ఏంటి, బైబిల్లో ఎక్కడెక్కడ దీని గురించినటువంటి బోధనలు ఉన్నాయి, ఇది ఎప్పుడు సంభవిస్తుంది, ఎవరికి సంభవిస్తుంది, ఎంతకాలం ఉంటది, ఈ శ్రమలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ శ్రమలను ఎవరు కలుగు చేస్తా ఉన్నారు, అంటే సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా, ఎందుకు దేవుడు మరి ఇవన్నీ కూడా కలుగు చేస్తున్నారు లేదా అలౌ చేస్తున్నారు, ఈ శ్రమల కాలంలో భూమి మీద సువార్త ఏమైనా ప్రకటించబడుతుందా, తర్వాత సువార్త ప్రకటిస్తే ఎవరు ప్రకటిస్తారు, ఎవరు దేవుని వైపు తిరుగుతారు, మరి ఈ పర్టికులర్ టైంలో ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం. మనం ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ లో సంఘం ఎత్తబడిన తర్వాత, ర్యాప్చర్ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి రెండవ రాకడ, భూమి మీదకు దిగి రావటం. ర్యాప్చర్ నేమో మనము ఎత్తబడుట అన్నాము, ప్రభు యొక్క ప్రత్యక్షత అనేమో రెండో రాకడ అంటున్నాం. ఈ పీరియడ్ లో, ఈ 7 years పీరియడ్ లో ఏం జరుగుతాయి అనేది ప్రకటన గ్రంథంలో చాలా పిన్ టు పిన్, చాలా స్పష్టంగా ఇంచుమించు 16 అధ్యాయాల్లో ఉందన్నమాట. ఆ 16 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ఈవేళ చూడబోతా ఉన్నాం. ఈ 16 అధ్యాయాల్లోనే దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లు 7 ముద్రలు, 7 బూరలు, తర్వాత 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడటం, ఈ యొక్క కాలాన్ని 2గా డివైడ్ చేయటం, ఇవన్నీ కూడా మనకి చాలా విషయాలు మనం చూస్తాము. ఇది జనరల్ గా మనందరికీ కూడా తెలిసినటువంటి ఫ్రేమ్ వర్క్. అయితే ఇప్పుడు మనం డీటెయిల్స్ లోనికి వెళ్దాం. చాలా స్పష్టమైనటువంటి విధానంలో సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీక్ లో మనం పరలోకంలో ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క బహుమతి ప్రధాన పీఠం అంటాం అన్నమాట, దాన్ని క్రీస్తు న్యాయపీఠం అని అంటాం. పరలోకంలో ఏం జరుగుతుంది అంటే, పరలోకం అంటే మధ్యాకాశంలో ఏం జరుగుతుంది అనేది తర్వాత చూస్తాము. ఈవేళ మాత్రం స్పష్టంగా భూమి మీద ఏం జరుగుతా ఉంది దాన్ని మనం చూడబోతున్నాం. ఈ యొక్క మరి 7 years ట్రిబ్యులేషన్ నే మనము దానియేలు 70 వారం అనే ఒక మాటతో కూడా పిలుస్తాము. మరి బైబిల్ అంతట్లో కూడా దానియేలు గ్రంథం 20 నుంచి 27 వచనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క చాలా అద్భుతమైనటువంటి విషయాలు శ్రమల కాలాన్ని అర్థం చేసుకోవటానికి, స్కోప్ ని, క్యారెక్టర్ ని, తర్వాత ఎలా ఉంటది, ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవటానికి చాలా అద్భుతమైనటువంటి ప్రవచన రూపంలో వ్రాయబడినటువంటి భాగం ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి మొట్టమొదటి రాకడ కూడా రాకమునుపు, ఆయన భూమి మీద ఇంకా జన్మించక మునుపు తన యొక్క సేవకుడైనటువంటి దానియేలుకు దేవుడు దర్శనంలో తెలియజేసినటువంటి విషయాలు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల వరకు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20 నుంచి 27. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు నుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును
70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, మా దేవా, మీకింద వందనాలు. శ్రేష్టమైనటువంటి నీ యొక్క లేఖనాలను బట్టి నీకింద వందనాలు. మమ్మల్ని సరిచేయటానికి, మా తప్పును దిద్దటానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి, మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని మా ప్రభా పవిత్రపరచడానికి, నీ వాక్యమందు ప్రతిష్ఠ చేయటానికి, నీ చిత్తానుసారమైనటువంటి జీవితాలు జీవించడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క ఘనమైనటువంటి నీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. ఈ సమయంలో మా ప్రభు నీ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్కు చెంతకు మేము వచ్చి ఉండగా, దేవా మీరు మా బోధకుడుగా ఉండి నీ పాదాల దగ్గర నీ పాద ధూళిలో కూర్చున్నటువంటి మంచి శిష్యులం వలె మా ప్రభు నీ మాటలు వినటానికి, గ్రహించడానికి, అర్థం చేసుకోవటానికి, మరి మా ప్రభు మీరు వ్రాయించి పెట్టినటువంటి లేఖనాల భావాన్ని మా ప్రభు మీరు మాకు గ్రాహ్యమయ్యే విధానంలో బోధించమని వేడుకుంటున్నాం. అలనాడు అమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నటువంటి శిష్యులతో మీరు నడిచి మీరు వారితో మాట్లాడినప్పుడు వారు అన్నారు, ఆయన మనతో మాట్లాడుచూ ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచూ ఉండలేదా అని. నీ యొక్క వాక్యం మా హృదయాల్లో మంటను, మా యొక్క ఎముకల్లో అగ్నిని దేవా మా ప్రభు పుట్టించేది కాబట్టి మీకు ఎన్నో వందనాలు. దేవా మా తండ్రి, మరి ఈ యొక్క మహాశ్రమల కాలం సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద మా తండ్రి ఏం జరగబోతా ఉన్నాయో మేము తెలుసుకుంటూ ఉండగా, దేవా మాకు మా తండ్రి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మరి జరగబోతూ ఉన్నటువంటి విషయాలు మీ దాసుడైనటువంటి యోహానుకు మీరు పద్మసు ద్వీపంలో తెలియపరిచి ఏ రీతిగా మా కోసం వ్రాయించి పెట్టారో వాటిని చదివి విని గ్రహించి ఆ ప్రకారం జీవించి మా జీవితాన్ని ధన్యంగా ఉంచుకోవడానికి సహాయం చేయమని, మీ లేఖనాలు గ్రహించినట్లుగా మా కండ్లను వెలిగించమని, మా హృదయాలను తెరవమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఈ అంశంలోనికి వెళ్ళటానికి మునుపు మహాశ్రమల కాలం లేదా శ్రమల కాలం అనగానే మనకి చాలా రకరకాలైనటువంటి ఫీలింగ్స్ అంటే భావనలు కలుగుతూ ఉంటాయి కదా. మన మనసుకు చాలా విషయాలు వస్తూ ఉంటాయి. ఒక్కసారి మరి మహాశ్రమల కాలం అనగానే మనకి మనసుకు వచ్చే ఆలోచనలేంటి, తలంపులేంటి, లేకపోతే సందేహాలేంటి, వచ్చే ప్రశ్నలేంటి, వాటిని చిన్న అంటే వార్మప్ సెషన్ లాగా మనం పెట్టుకొని అప్పుడు సాలిడ్ టీచింగ్ ఆఫ్ ద డాక్టర్ లోనికి మనం వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 10-12 ప్రశ్నలు మీ ముందు ఉంచాను. ఆ ప్రశ్నల్లోనికి మనం వెళ్ళటానికి మునుపు మహాశ్రమల కాలం అనగానే సాధారణంగా మనకు వచ్చే అంటే మన మనసులో కలిగే భావన గాని మనకి వచ్చే రెస్పాన్స్ గాని ఎలా ఉంటది? చెప్పండి సిస్టర్ గ్రేస్ గారు. మరి ముగ్గురు ఉన్నారు కదా, ఎవరు సైతాన్తో పాటు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీళ్ళ ముగ్గురు వల్ల హింస కలుగుతుంది. ఎత్తబడే సంఘం బతికుండగా ప్రభు నెరిగిన వాళ్ళు చనిపోయి భక్తులైన వాళ్ళందరినీ గమ్ముకుని తీసుకెళ్లిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఈ శ్రమలన్నీ అనుభవిస్తారు. ఈ ముగ్గురు ద్వారా బహుభయంకరమైన శోధనలు కలుగుతాయి. కరువులు, బాధలు, శ్రమలు, రోగాలు ఇవన్నీ వస్తాయని నాకు అనుమానం. అంతే. థ్యాంక్ యూ. ఇంకా పోనీ మహాశ్రమల కాలము అనగానే మీ మనసుకు వచ్చే ఆలోచనలు లేకపోతే ఆ పిక్చర్స్ లేకపోతే మీ మనసుకు స్ఫురించే విషయాలు ఏంటి? ఐగుప్తుకు వచ్చిన తెగుళ్ళు ఉన్నాయి చూసారా, అలాంటివన్నీ వచ్చి బాధిస్తాయి.
ఐగుప్తులో వచ్చినటువంటి తెగుళ్ళు గుర్తొస్తాయి, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త గుర్తొస్తారు. ఇంకా లాట్ ఆఫ్ మిజరీ అండ్ అన్రెస్ట్ అండ్ పీస్ ఉండదండి. దెన్ now cashless society is one of the thing, and lot of economic problems ఉంటాయి. All around you see there is a misery. అవును, చుట్టూ కూడా అంతా దుఃఖము, వేదన, బాధ, ఇవన్నీ కూడా ఉంటాయి. So people they want to kill themselves. That's the one of the thing, because they cannot survive that very hard situation. అవును, ఆ పరిస్థితిని తట్టుకోలేక కొండల మీద పడి మమ్మల్ని చంపమని ఆ విధంగా వాళ్ళు అడుగుతారని కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం కదా. యా, డెఫినెట్లీ పీపుల్ వాంట్ టు కిల్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆ శ్రమ అంత ఎక్కువగా ఉంటది కాబట్టి. ఇంకా సహించలేని తట్టుకోలేని శ్రమలు ఉంటాయి, అంతే. సహించలేని తట్టుకోలేని శ్రమలు. ఇంకా ప్రేమ, సహోదర ప్రేమ అనేది కనబడదు సిస్టర్. సహోదర ప్రేమ అనేది కనపడదు. ఎవరు చుగుణ గారు చెప్తుంది? కాదండి, ఆనంద్ గారు. ఎస్ బ్రదర్. సహోదర ప్రేమ అనేది కనపడదు, అది చల్లారిపోతుంది. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్తారు కదా, మహాశ్రమల కాలం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో శిష్యులతోటి, ఇవన్నీ ఎప్పుడు సంభవించును అని అడుగుతారు. జీసస్ ని అడిగినప్పుడు చెప్తారు కదా, ఈ మహాశ్రమలన్నీ అనుభవిస్తారు, ఇవన్నీ జరుగుతాయి అని మాథ్యూ చాప్టర్ లో చెప్తారు. అవునండి. సరే, మహాశ్రమల కాలం అంటే ఏంటి, అది ఎప్పుడు సంభవిస్తుంది? మనం రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి, మనం చదువుకున్నటువంటి భాగంలో నుంచి మనం చూస్తాము. మనము ఈవేళ ప్రధానమైనటువంటి టెక్స్ట్ గా పెట్టుకున్నటువంటి దానియేలు గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఇంకా పుట్టలేదు, సెకండ్ టెంపుల్ కూడా ఇంకా కట్టబడలేదు. మనం ఇజ్రాయెల్లో మనం చూసాం కదా, సెకండ్ టెంపుల్ కట్టడం జెరుబ్బాబెలు నాయకత్వంలో సెకండ్ టెంపుల్ కూడా కట్టబడలేదు. సెకండ్ టెంపుల్ కూడా కట్టబడక మునుపు మరి ఎంత స్పష్టంగా రాబోతున్నటువంటి మెస్సియా గురించి, టెంపుల్ ఏ విధంగా కట్టబడుతుంది, ఎప్పుడు కట్టబడుతుంది, తర్వాత మెస్సియా ఎప్పుడు వస్తారు, ఆయన ఏ విధంగా చనిపోతారు, ఆ తర్వాత మరి ఇది ఎప్పుడు, ఈ యొక్క మహాశ్రమల కాలం ఎప్పుడు వస్తుంది, ఈ విషయాలన్నిటి గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రవచనం ఉంది. దేవుని వాక్యము దైవ ప్రేరణ వల్ల మాత్రమే కలిగింది, మనుషుల ఆలోచన చొప్పున ఇది రాలేదు అని అంటానికి ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ కి ఇది చాలా అద్భుతమైనటువంటి కేసుగా, చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు అన్నమాట. మహాశ్రమల కాలం అంటే మనకు తెలిసిన విధంగా సంఘము కొనుక్కోబడిన తర్వాత, మధ్యాకాశంలోనికి సంఘం వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత, భూమి మీద జరగబోయే అంశాల గురించినటువంటి ఆ యొక్క టైం పీరియడే, ఆ వివరణే మనం గ్రేట్ ట్రిబ్యులేషన్ గా మనం వివరిస్తాం అన్నమాట. మనం తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మరి లో ఏముంది అంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి, మనము ఆయన యొద్ద కూడుకొనుట అంటే ర్యాప్చర్ అని చెప్పేసి అనుకున్నాం కదా, మిమ్మును వేడుకొనుచున్నాను, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. నాశన పాత్రుడగు పాప పురుషుడు అంటే యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఆ క్రీస్తు విరోధి ఎప్పుడైతే తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడో, అంటే సంఘము భూమి మీద నుంచి లిఫ్ట్ చేయబడగానే, సంఘం భూమి మీద నుంచి ఎత్తబడగానే ఇక్కడ భూమి మీద ప్రత్యక్షమయ్యేది ఎవరు అంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ప్రత్యక్షపరచబడిన దగ్గర నుంచి మరలా ఆయన రెండవసారి భూమి మీదకు దిగొచ్చేంత వరకు కూడా మధ్యకాలాన్ని మనం గ్రేట్ ట్రిబ్యులేషన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఈ గ్రేట్ ట్రిబ్యులేషన్ కి చాలా పేర్లు ఉన్నాయి.
మనం మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మహాశ్రమల కాలం, శ్రమల కాలం అనే దానికి బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఆ దినాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని గురించినటువంటి వివరణను బట్టి ఈ పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకు మరి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. జఫన్యా 1లో కూడా ఒక మాట ఉంది. అంటే ఈ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలాన్ని, ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ఇనిషియేట్ చేసేది లేదా 7 ఏండ్ల శ్రమల కాలంలో జరగబోయే విషయాల గురించి ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాం. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. జఫన్యా 1:18. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములను వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. అంటే ఈ యొక్క ఉగ్రత కాలాన్ని యెహోవా ఉగ్రత దినము, డే ఆఫ్ ద లార్డ్ అని చెప్పి కూడా మనం దేవుని వాక్యంలో వ్రాయబట్టం మనం చూస్తాము. అంతేకాకుండా యెహోవా నియమించిన మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. సో పాత నిబంధనలో యెహోవా దినము, యెహోవా ఉగ్రత దినము, భయంకరమైన దినము, తీర్పు దినము, ఇలా అనేకమైనటువంటి మాటలతో ఈ యొక్క మరి కాలాన్ని వర్ణించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా యూదులు చాలా శ్రమల్లో గుండా వెళ్లే కాలం కాదు కాబట్టి, యూదులు ప్రత్యేకంగా శ్రమల్లో గుండా వెళ్లే కాలం కాబట్టి ఈ పీరియడ్ లో ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ జ్యూస్, ఇస్రాయేల్లో ఉన్నటువంటి యూదులు చనిపోయే టైము. అంతేకాకుండా మిగిలినటువంటి ఆ 1/3 దేవుడు ఏ రీతిగా ప్యూరిఫై చేసి వాళ్ళని మరి తన వైపు మళ్ళుకుంటారు, ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని టైమ్ ఆఫ్ జేకబ్స్ ట్రబుల్ అని కూడా అంటారు అన్నమాట. యాకోబు శ్రమల కాలం. ఇలాంటి శ్రమల కాలం ఒకటి యాకోబుకు వస్తుందని ఎప్పుడో ఇర్మియా ప్రవక్త ముందుగానే ప్రవచించారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు చనిపోతారని, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని చెప్పేసి ఏ రీతిగా మరి ఇర్మియా ప్రవచించాడు, అలాగే అంత్యకాలంలో రాప్చర్ తర్వాత లోకం మీదకి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోయే సమయంలో యాకోబుకు ఏ విధమైనటువంటి ట్రబుల్ వస్తుంది, దాన్నే యాకోబు శ్రమల కాలంగా ఇర్మియా ప్రవచించడం మనం చూస్తాము. ఇర్మియా 37లో ఏముంటదంటే, సమస్త అన్యజనులను ఇనుప దండంతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు నామ కనగా ఆ శిశువు దేవుని యొద్దకును, ఇది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఆ ఇర్మియాలో ఉన్న వచనాన్ని కూడా మనం చూస్తాము, యాకోబు శ్రమల కాలం అని. అచ్చట దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను అని చెప్పేసి చూస్తాం. సో ఈ యొక్క మరి శ్రమల కాలానికి బైబిల్లో వాడబడినటువంటి రకరకాలైనటువంటి పదాలు ఏంటంటే, యెహోవా దినము, ప్రతిదండన చేయు దినము, యాకోబు శ్రమల కాలము, దానియేలు 70 వారము, అంత్యకాలము, ఉగ్రత మహాదినము, తీర్పు తీర్చే గడియ, యుగ సమాప్తి, హేయమైనది నిలిచే సమయము, గొప్ప ఆపద కలిగే దినము. ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పాత నిబంధనలోను నూతన నిబంధనలోను పిలువబట్టం మనం చూస్తాము. సో బైబిల్లో ఎక్కడెక్కడ దీని గురించి బోధనలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పాత నిబంధనలోను, సువార్తల్లోను, పత్రికల్లోను, ప్రకటనలోను ఈ యొక్క 7 ఏండ్ల శ్రమకాలాన్ని గురించి ఉన్నటువంటి విషయాలు కొన్ని మనం చూసిన తర్వాత అప్పుడు మనం చదివినటువంటి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ప్రవచన రూపకంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కోడ్ లాంగ్వేజ్ లో ఉంది. దాన్ని గనక మనం డీకోడ్ చేయాలి అంటే మనం మరి పాత నిబంధనలోను, తర్వాత సువార్తల్లోను, తర్వాత పత్రికల్లోను, ప్రకటనలోను దీని గురించి ఏమేమైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మనం చూడాలి. చూసినప్పుడు మనం ఇప్పుడు చదివినటువంటి మరి దానియేలు ద్వారా ప్రవచించబడినటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాము. ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 27-28 వచనాలు చదువుతారండి కొమల గారు. ద్వితీయోపదేశకాండం 4:27-30. 4:27. ద్వితీయోపదేశకాండం 4:27-30.
మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును, యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలి ఉందరు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీవు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు ఒక్క నిమిషం ఇక్కడ 30వ వచనాన్ని ఒకసారి గమనించవలసిందిగా మనవి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల. ఈ 30వ వచనాన్ని చదువుతూ ఉంటే మీకేమైనా గుర్తొస్తుందా? సంబంధించింది అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఎండ్ టైమ్స్ గురించి. తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంటే అది ఏ టైం కి మనం రిఫర్ చేయొచ్చు? లాస్ట్ 3.5 years సార్. లాస్ట్ 3.5 years. వెరీ గుడ్. సో అంతవరకు మీరంతా ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. సో ఇది ఏ పుస్తకంలో ఉంది? ద్వితీయోపదేశ కాండంలో. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల యొక్క స్టేటస్ ఏంటి? వారు ఇంకా వాగ్దాన దేశంలో కూడా ప్రవేశించాలి. అంటే ఎంత ముందుగా దీని గురించి వ్రాయబడిందో మనం అర్థం చేసుకోవాలి. వాగ్దాన దేశంలోనూ కూడా ఇంకా వాళ్ళు రాలేదు. ఆ మోయాబు మైదానాల్లో ఉన్నారు. ఇంకా రెండో జనరేషన్ కి మరి మోషే తన యొక్క ఫేర్వెల్ స్పీచ్ లాగా లాస్ట్ మరి మెసేజ్ ఇస్తున్నాడు. వారు యుద్ధాలన్నీ జరిగించాలి, వాగ్దాన దేశంలోనికి రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దాన దేశంలో మరి న్యాయాధిపతులు రాజుల పరిపాలన క్రింద ఉండాలి. తర్వాత చెరలోనికి వెళ్ళాలి, చెర నుంచి తిరిగి రావాలి. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా మందిరాన్ని కట్టాలి. కట్టిన తర్వాత మళ్ళా 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం రావాలి. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు రావాలి. మళ్ళీ 70 AD ఈ టెంపుల్ కూడా మళ్ళా అది పూర్తిగా కూల్చివేయబడాలి. ఆ తర్వాత సంఘయుగం, మరి యేసుక్రీస్తు ప్రభు వారి డెత్ దగ్గర నుంచి రాప్చరు తర్వాత రాబోతున్నటువంటి అంచె దినాల గురించి ఎప్పుడు ప్రవచన రూపంగా ప్రభువు చెప్పారండి? తన ప్రవక్త అయినటువంటి మోషే నోట చాలా ముందుగానే పలికించారు. అంటే కాన్సెప్ట్ ఆఫ్ ట్రిబ్యులేషన్ మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం అన్నమాట. సరే, ఇర్మియా 30వ అధ్యాయము 7వ వచనంలో యాకోబు యొక్క శ్రమల కాలము అని మనం చూసాం కదా. దానికి సంబంధించి చక్కని రిఫరెన్స్ ఉంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడదు. అయ్యో ఎంత భయంకరమైన దినము! ఇర్మియా ఎప్పుడు ప్రవచించాడు? చెరలోనికి వెళ్ళటానికి మునుపు, చెరలో ఉన్నప్పుడు కూడా ప్రవచించాడు. అయితే అంటే డ్యూరింగ్ ద ఎగ్జైల్ అండ్ బిఫోర్ ఎగ్జైల్ ప్రవచించినటువంటి ప్రవచనం. అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అంటే తన ప్రజలైనటువంటి, తన మరి పురాతన ప్రజలైనటువంటి ఏన్షియంట్ పీపుల్ అయినటువంటి ఇశ్రాయేలీలను ఉద్దేశించి అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఇట్ ఈజ్ ఏ టైమ్ ఆఫ్ జేకబ్ ట్రబుల్ అని చెప్పేసి మనం చూస్తాము. అంతేకాకుండా ఈ ఆపద ఎంత పెద్ద ఆపద అంటే అసలు ఇంతవరకు కూడా భూమి మీద అలాంటి ఆపద కలగలేదు అని చెప్పేసి దానియేలు 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చున్నట్టు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును. ఎన్నటికిని కలుగునంత ఆపద అంటే చాలా, అంటే ఎక్కువ. అంటే ట్రిబ్యులేషన్ ఈజ్ ఆఫ్ హై ఆర్డర్, అంటే సఫరింగ్ ఆఫ్ ఏ హై ఆర్డర్.
చాలా మంది మనం ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు 4 వ్యూస్ మనం చూసాం కదా, వాటిల్లో మనం ఫ్యూచరిస్ట్ వ్యూ తీసుకున్నామని చెప్పాము. కొంతమంది ఏమో అంటే ప్రెటరిస్ట్ అంటే జరిగిపోయిందని, కొంతమంది ఏమో ఇప్పుడు జరుగుతూ ఉందని, మరి 3వ వ్యూ ఏంటంటే ఎక్కువ భాగం జరగబోతా ఉందని, మరి 4వ వ్యూ ఏంటంటే అది జరగబోవటం జరిగినవి కాదు కానీ ఇట్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ టీచింగ్, అంటే డైనమిక్ గా అన్ని కాలాలకి వర్తించే ఒక జనరల్ టీచింగ్ అన్నట్లు మనం తీసుకోవాలని చెప్పేసి 4 వ్యూస్ ఉన్నాయి. అయితే ఈ 4 వ్యూస్ లో కూడా మనం తీసుకున్నటువంటి ఫ్యూచరిస్టిక్ వ్యూ, అంటే భవిష్యత్తులో ఈ విషయాలు జరగబోతున్నాయి అన్నటువంటి ఆ వ్యూని మనం తీసుకొని ఆ ఫ్రేమ్ వర్క్ లో నుంచి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆల్రెడీ జరిగిపోయింది 70 AD లో జరిగిపోయింది అని చెప్పే వాళ్ళకి ప్రధానంగా ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ శ్రమ చాలా ఎక్కువ, ఈ ఆపద చాలా ఎక్కువ, ఇంతకుముందు ఇలాంటిది రాలేదు అని చెప్పేసి మరి చాలా చోట్ల ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అవుద్ది అన్నమాట. కాబట్టి యాకోబు యొక్క శ్రమల కాలము, అంతేకాకుండా ఈ కాలంలో మరి ఇశ్రాయేలీయులకి ఏం జరుగుతా ఉంది అనేది కూడా ఓసారి జకరియా గ్రంథం 13వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. జకరియా 13:8-9. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి పరిశుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. జకరియా 13లో చాలా స్పష్టంగా ఇశ్రాయేలీయుల గురించి, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల గురించి ఏమిటి అంటే ఆ టైంలో ఏం జరుగుతుందట, దేశమంతటా జనుల్లో 2 భాగముల వారు తెగవేయబడుదురు, అంటే వాళ్ళు చనిపోతారు, 3వ భాగం వారు శేషిస్తారు. ఆ తర్వాత ఆ 3వ భాగాన్ని నేనేం చేస్తాను అంటే అగ్నిలో నుండి తీసినట్లు వారిని నేను శుద్ధిపరుస్తాను అని చెప్పేసి. ఇంకా ఒక్క మాట చూద్దాము, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు. మలాకి 3:2-3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మలులను చేయును. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 24వ అధ్యాయంలో ఏమన్నారంటే, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అన్నప్పుడు 70 AD గురించి, యుగ సమాప్తి గురించి మాట్లాడుతూ లోకారంభం నుంచి కూడా ఇప్పటి వరకు అలాంటి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కూడా కలుగబోదు. ఆ దినాలు తక్కువ చేయబడకపోతే ఏ శరీరి కూడా తప్పించుకోలేడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆయన ఆ దినాలు తక్కువ చేశారని. ఆ తర్వాత ఆ దినముల శ్రమ ముగిసిన పెమ్మట మరి వెంటనే సూర్యుని మరి చీకటి కమ్ముతుందని, చంద్రుడు కాంతినియడని, ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతాయని, ఆకాశం నుండి శక్తులు కదిలింపబడతాయని, మనుషు కుమారుడు ప్రభావంతో తన దూతలతో వస్తారని, వారు భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా నలుదిక్కుల నుంచి ఏర్పరచుకుని వారిని ప్రోగు చేస్తారని, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనము ఈ యొక్క శ్రమల కాలాన్ని గురించి బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూసినప్పుడు ప్రత్యేకించి ఇది ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, ఇంకా నిజమైనటువంటి మరి మెస్సీ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో ఒక నేషన్ గా ఏం జరగబోతా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఇప్పటి వరకు మనం చదివినటువంటి యొక్క రిఫరెన్సెస్ ని బట్టి శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులకు, అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు, భూమి మీద ఉన్నటువంటి నేషన్ ఇశ్రాయేలుకు ఏమి సంభవిస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు మనం చదివినటువంటి భాగాల ఆధారంగా ఏం అర్థమవుతుంది? కాలము వారికి వర్తిల్లును, మహాశ్రమల కాలం వాళ్ళకి వర్తిస్తుంది. వండర్ఫుల్. యా, మహాశ్రమల కాలం ప్రధానంగా ఇశ్రాయేలీయులకు వర్తిస్తుంది. వెరీ గుడ్. అంటే మనకి కాదా అండి? మనకి కాదా అంటే సంఘము
అప్పటికి ఎక్కడికి వెళ్తారండి? ఎత్తబడాల. సంఘం ఎత్తబడినప్పుడు ఎక్కడుంటారు? ప్రభుతో పాటు ఉంటారు, మధ్యాకాశంలో. అయితే మనం ఎందుకు తెలుసుకోవాలో తర్వాత చెప్తాను చివర. అయితే ప్రధానంగా భూమి మీద మిగిలి ఉన్నది ఎవరు అంటే అన్యజనులైనటువంటి వారు ఉన్నారు, తర్వాత ఇశ్రాయేలీలు ఉన్నారు, తర్వాత క్రైస్తవ కుటుంబాల నుంచి మరియు క్రీస్తుని గురించి తెలిసి కూడా నిజమైనటువంటి మారు మనసు కానీ రక్షణ అనుభవం కానీ ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ పర్టికులర్ ఇదిలో మనం ముందు ఇశ్రాయేలీ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది, ఆ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. తర్వాత అన్ని జనులు మిగిలినటువంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాం. అంటే ఈ రిఫరెన్సెస్ అన్ని కూడా ప్రధానంగా పాత నిబంధనలో మనం చూస్తున్నాయి ఇశ్రాయేలుకు సంబంధించింది. ఆ దినాల్లో ఇశ్రాయేలును దేవుడు ఏం చేస్తాడు? ఎంత శ్రమ కలిగినా కూడా గాడ్ విల్ రిటైన్ రెమినెంట్ 1/3 ఇశ్రాయేలీట్స్ ని 1/3 రెమినెంట్. ఎంత శ్రమ కలిగినా కూడా రెమినెంట్ ని ఆయన ఉంచుతారు. ఇంకా Sister, I want to go back to Old Testament. Okay. Jerusalem has its own place in all this. ఎందుకంటే ఫస్ట్ the temple was built in Jerusalem. తర్వాత it's been destroyed so many times. Jesus wept over the Jerusalem also. And they lost control of the Jerusalem. అసలు Jewish nation లేదు. But as per the prophecy, 1948, they formed the country, but Jerusalem was not under their control. 1967 war, they captured the city, Jerusalem. And step by step, everything is taking place, And also, we know that Jesus, when when he comes, he would come to Jerusalem only, establish a new Jerusalem. Kani, in all this process, Jews are the very much hard-hearted, and they really don't want to accept Christ. Even now, even there are so many Christian organizations supporting Jewish people, but still they don't accept Christ in ourselves. So they are going to pay a heavy price in all this process, So during that time, I think some people definitely surrender their lives to Jesus. Definitely, yeah, that's very true. సో ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రధానంగా మరి దేవుని వైపు తిరిగేది ఎవరు, ఎందుకు తిరుగుతున్నారు, ఏ విధంగా తిరుగుతున్నారు, దీన్ని కొంచెం మనం పిన్ పాయింటెడ్ గా ఆలోచిద్దామా? సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద మిగిలినటువంటి వాళ్ళు ఎవరు, అది ముందు ఆన్సర్ చేద్దాము. అన్యులు, జ్యూస్ అక్క. అన్యులు, యూదులు, ఇంకా దేవుని నమ్మని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, అన్ని జనులు ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో ఉండి కూడా క్రీస్తును మరి గురించి విని కూడా మరి ఆయన్ని స్వీకరించినటువంటి వాళ్ళు కూడా ఉండిపోతారా? ఉంటారు అక్క, ఉంటారు. అంగీకరించిన వాళ్ళు కూడా కొంతమంది ఉండిపోవచ్చు అక్క. ఎవరు అంటే యేసుక్రీస్తు అని రక్షణ అంగీకరించిన వాళ్ళు కూడా వెరీ గుడ్ ఉండిపోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ప్రధానంగా మనం ఇశ్రాయేల్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుంది ఈ టైంలో అంటే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో రిఫరెన్సెస్ చూసాం కదా, వాటిని బట్టి దేవుడు మన వాళ్ళలో ఏం చేయబోతున్నారని చూస్తున్నాం. దేవుడు వారిపై ఉన్న ముసుగును తీసేస్తారు, ముసుగును తీసివేస్తారు. ఇంకా అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. తర్వాత అప్పుడు వాళ్ళు చాలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. అప్పుడు ఇక్కడ మనకు ఈయన ఉంటాడు కదా అపవాది ద్వారా వాళ్లకు శ్రమలు వస్తాయి, చాలా శ్రమలు కలుగుతాయి. 144,000 పీపుల్ ఉన్నారండి. అవును, అవునండి. యూదుల్లో నుంచి వారు దేవుని వైపు మళ్ళుకున్నటువంటి జూయిష్ సెయింట్స్ అండి, ట్రిబులేషన్ సెయింట్స్ అని. దేవుడు వాళ్ళని కాపాడాడండి, ఆయన నమ్ముకున్న వారిని తీసుకెళ్ళిపోయి కాపాడాడు. ఇప్పుడు మనం కూడా అక్కడ మిగిలిపోయి దేవుడిని నమ్మితే మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాడా దేవుడు?
కాపాడతాడా? మనం అసలు అక్కడ ఉండం కదండి, శ్రమల కాలంలో మనం ఉండం కదా. వాళ్ళు పరివర్తన దేవుని వైపు తిరిగిన వాళ్ళు డెఫినెట్ గా ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు తిరిగినా కూడా నిజమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినటువంటి వాళ్ళకి ఎప్పటికైనా రక్షణ ఉంటుందండి. కాదండి, బాధల నుంచి రక్షణ ఉంటుందా అని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి అండి? ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ బాధల నుంచి రక్షణ ఉంటుందా? ఇప్పుడు యూదులకి రక్షణ కోసం అని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్లిపోతాడు వాళ్ళని. అలాగే అన్ని జనులు కూడా ఆయన్ని నమ్ముకుంటే తీసుకెళ్తాడా అని అడుగుతున్నాను. తప్పకుండా తీసుకెళ్తారు, తప్పకుండా తీసుకెళ్తారు. ప్రత్యేకంగా 144,000 అనే రాశాడు ఎందుకండి? ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు కదా. ఎక్కువ మంది ఉండొచ్చు అండి. అంటే 144 అనేది కరెక్ట్ గా లిటరల్ గా మనం తీసుకోవాలని కాదు, ఒక రిప్రజెంటేటివ్ నెంబర్ గా మనం తీసుకోవచ్చు. దాని గురించి కూడా మనం చూద్దాం. ఇంకా అన్యులు కూడా వాక్యాన్ని వింటారు, ఇవన్నీ కూడా జరగటం చూస్తారు. అయినప్పటికీ వాళ్ళలో మార్పు వస్తుందా రాదా, వస్తే ఎందుకు వస్తుంది, లేదా రావటం లేదంటే ఎందుకు రావటం లేదు, అది కూడా మనం చూద్దాం. ఏంటండి శాంతి గారు? కొంతమందికి రావచ్చు కదండి, ఇన్ని బాధలు అనుభవిస్తున్నప్పుడు రావచ్చు కదా. అవునండి, రావచ్చు, రావటానికి దేవుని మహిమను తెలుసుకోగలరు అప్పుడు. అవును. సో ఇప్పుడు మనం శ్రమల కాలం అంటే ఏంటో చూసాము. ఈ శ్రమల కాలంలో ప్రధానంగా యూదుల్లో ఏం జరుగుతుంది అంటే, జూస్ యాజ్ ఎ నేషన్ ఏ విధంగా దేవుని వైపు తిరగబోతున్నారు అది మనం చూసాం. అయితే అసలు ఎందుకు ఇంత పెద్ద శ్రమల కాలాన్ని దేవుడు ఎందుకు ఆర్డైన్ చేశాడు అంటే, వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ బిహైండ్ దిస్ గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటే, ఇంత పెద్ద శ్రమల కాలాన్ని దేవుడు మరి రక్షణ చరిత్రలో ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారు? పాపుల్ని రక్షించడానికండి, అందరినీ పాపుల్ని రక్షించడానికి. అందుకని పాపుల్ని రక్షించడానికని వాళ్ళలో పరివర్తన ఈ విధంగానే వస్తుందని చెప్పి దేవుడు చేసిన పని అండి ఇది. వెరీ గుడ్. పాపుల్ని కనీసం ఈ విధంగానైనా పరివర్తన వస్తుందని. ఈ రోజున కరోనా గురించి మరి మా అందరికీ కూడా ప్రశ్నలు ఉన్నాయి కదా, దేవుడు ఇంత పెద్ద విపత్తు, ఇంత పెద్ద ప్రమాదం ఎందుకు పంపించారు? ఆయన పంపాడని మనం ఎందుకు అనుకోవాలి? పంపకపోయినా అలౌ చేశారు కదా, ఏదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. దేవుడు అలౌ చేయకపోతే రాదు కదండి ఇంత పెద్ద పాండమిక్. సో అంటే దేవుని పర్పస్ ఏమై ఉండొచ్చు? వాట్ అంటే ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ట్రిబ్యులేషన్? ప్రజల రక్షణలో రావటం మెయిన్, ప్రజల రక్షణలోనికి రావటం. Sister, from the beginning, God's purpose is to solve everyone. మనకి ఏంటంటే ఇప్పుడు ఇది లాస్ట్ షీప్ చూసినా కూడా దేవుడు ఏంటంటే ఒక్కదాని కోసం ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి చాలా ఛాన్సెస్ ఇచ్చుకుంటూ వచ్చాడు దేవుడు. ఇన్ ద సేమ్ వే ఈ శ్రమల్లో కూడా బికాజ్ పీక్ మనం విన్నాం కదా, ఆ శ్రమలకు తట్టుకోలేని అన్నారు కదా, అవి తట్టుకోలేడు చూసైనా కూడా అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేవుని వైపు తిరుగుతారు. దేవుడు ఎప్పుడు అవకాశం ఇవ్వడం అనేది దేవుని యొక్క మంచి హృదయం. అది యాక్చువల్ గా he has been giving the same thing he maybe want to give that as the last one. వెరీ గుడ్ అండి. మానవ జాతి చరిత్రను కనుక చూస్తే దేవుడు చాలా అవకాశాలు ఇస్తా ఉన్నారు ఆయన వైపు తిరగటానికి. శ్రమలు కానీ ఇప్పుడు ఐగుప్తులో ఇన్ని వచ్చినాయి, వాళ్ళు ఎవరైనా తిరిగారా? అవలేదు. ఫరో ఏం చేసుకున్నాడంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, కొంతమంది మాత్రం ఎరిగారు. అందుకోసమని వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలుతో బయలుదేరి వచ్చారని కూడా మనం చూస్తాం అన్నమాట. సో శ్రమల వెనక డెఫినెట్ గా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వీటి ద్వారా మరి ఆయన ఎవరో ప్రజలు తెలుసుకోవాలి అని, తెలుసుకోవటానికి ఆయన ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాలు అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది కదా, మనుషుడు దేని విత్తుతాడో దాన్ని దేవుడు గాని మానవులు గాని సాతాను గాని సంవత్సరాలుగా మరి విత్తినటువంటి పంట కోయటం ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళంలో మరి పొట్టును కాల్చివేసి మరి ఆ గోధుమల్ని మరి పొట్టులో పోస్తాడు. ఆ తర్వాత గురుగులు గోధుమలు యుగాంతం అప్పుడు దేవదూతలు వచ్చేసేసి గురుగులను ఏం చేస్తారు, గోధుమలను ఏం చేస్తారు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఉపమానాల్లో మనం చూస్తాము. అంతేకాకుండా అన్ని జనులను శిక్షించే సమయం అది. మరి దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి మరి తన ప్రజలను ద్వేషించినటువంటి వాళ్ళు కానీ, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, చాలా గర్వంగా అసలు దేవుణ్ణి మరి వ్యతిరేకించినటువంటి వాళ్ళు, హ్యూమన్ గవర్నమెంట్స్ కనుక మనం చూస్తే ఎంత మంది అపోజ్ చేసినటువంటి వాళ్ళు, దేవుని యొక్క మరి క్రమాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా. అన్ని జనులను శిక్షించడం,
అంతేకాకుండా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను శుద్ధి చేయటం. తర్వాత గాడ్ ఈజ్ ఏ జస్ట్ గాడ్ కదా, దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి న్యాయవంతుడైనటువంటి దేవుడు శిక్షను ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. లేకపోతే ఆయన జస్ట్ అంటానికి వీల్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా జనులు దేవుని వైపు తిరుగుతారేమో, జనులు దేవుని వైపు తిరుగుతారేమో అని. అందుకనే మనకి నహూము పాత నిబంధనలో కొన్ని గ్రంథాలను చూసినప్పుడు యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేస్తాడు, ఆయన తన శత్రువులకు ప్రతీకారం చేస్తాడు, తనకు విరోధులైన వారి మీద ఆయన కోపాన్ని ఉంచుకుంటాడు అని. తర్వాత నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు అని యెషయా ప్రవచిస్తాడు అనమాట. ఇక్కడ నేను రిఫరెన్స్ పెట్టలేదు, తర్వాత ఇస్తాను. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. చూడండి, తీర్పు లోకానికి వచ్చినప్పుడు జనాలు కొంతమంది అయినా ఏం చేస్తారు? దేవుని వైపు తిరుగుతారు. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. బిల్లీ గ్రాహం గారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు ఏంటంటే, ద సేమ్ సన్ దట్ మెల్ట్స్ ద బటర్ ఆల్సో హార్డెన్స్ ద క్లే. సేమ్ సన్ను, వెన్నని బంకమట్టిని పెట్టామనుకోండి ఎండలో, బంకమట్టి ఏమో గట్టిపడిపోయింది, వెన్నేమో కరిగిపోయింది. ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమకాలానికి ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే హృదయం యొక్క నేచర్ ఏంటనేది బయటకు వస్తుంది. మనందరికీ తెలుసు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడేవాడు. సో కొంతమంది ఏమో ఇలాంటి శ్రమలను చూసి కూడా, ఇన్ని ఎక్స్పీరియన్స్ చేస్తా కూడా ఇంకా కఠినపరుచుకుంటా ఉంటారు. మరి కొంతమంది ఏమో వీటిని చూసి మరి నీతిని నేర్చుకుంటారు అని దేవుని వాక్యంలో ఉంది. ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్న అండి శాంతి గారు, 9 ప్రకటన 9:20-21. ప్రకటన 9:20-21. ఈ ఉగ్రత పాత్రలు ఇవన్నీ కూడా కుమ్మరించబడతా ఉన్నప్పుడు ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, అంటే ఇంత శ్రమ కలిగిన తర్వాత, ఇంత డిజాస్టర్ ఆఫ్టర్ డిజాస్టర్ వచ్చిన తర్వాత, ఇంత జరిగినప్పటికీ కూడా చచ్చిపోకుండా మిగిలినటువంటి జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచురాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. ఎక్కడ మాట ఇది? మహాశ్రమల కాలంలో దేవుని ఉగ్రతా పాత్రలో ఒకదాని తర్వాత ఒకటి కుమ్మరించబడతా ఉంటే, భయంకరమైనటువంటి మరణం వస్తా ఉంటే, అసలు సగము భూమి అసలు తుడిచిపెట్టుకుని పోతా ఉన్నా కూడా కొంతమందికి జ్ఞానం కలగటం లేదు, మెత్తనవటం లేదు. వాటిని మరి విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు కూడా పొందటం లేదు. తర్వాత 21వ వచనం కూడా చూడండి. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయ మంత్రములను జార చోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనం. అంటే మనకి 4, 5, 6 వచనం, 6వ అధ్యాయం నుంచి కనుక మనం చూస్తే అక్కడ నుంచి ట్రిబ్యులేషన్ స్టార్ట్ అయినట్లు ఉంటుంది అనమాట. మరి ఈ ట్రిబ్యులేషన్ టైంలో ఇంత తెగుళ్ళు, ఇంత జడ్జిమెంట్ మరి భూమి మీద పడుతున్నప్పటికీ కూడా ఉన్నటువంటి అన్ని జనులు కానీ, ఇంకా ఒకవేళ ఎవరైనా మరి విడిచిపెట్టబడితే ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి వాళ్ళలో కొంతమంది మారుతున్నారు, కానీ మరి కొంతమంది మాత్రం విడిచిపెట్టి మారు మనసు పొందలేదు, పొందిన వారు ఆరు. అది చాలా భయంకరమైన విషయం అన్నమాట. సో వెన్ గాడ్స్ రాత్ ఈస్ poured out డ్యూరింగ్ ద ట్రిబ్యులేషన్, కొంతమంది హృదయాలు కరుగుతున్నాయి, బట్ ఎక్కువ మంది హార్డెన్ అయిపోతా ఉన్నారు. అవునండి, ఎందుకంటే డైరెక్ట్ గా అంత్యక్రీస్తు మరి ధర్మ విరోధి అబద్ధ ప్రవక్త తిష్ట వేసుకొని వాళ్ళు పరిపాలిస్తా ఉన్నారు కదా. ఇక దేవర్ ఇన్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ యాంటై క్రైస్ట్ అండ్ ఆల్సో ఫాల్స్ ప్రాఫిట్ కదా, హృదయాలను కఠినపరుచుకోవటం. సో మానవుల యొక్క హృదయం ఎంత డిసీట్ఫుల్, ఎంత డెస్పరేట్లీ సిక్ అనేది మనకి ఇంకోసారి ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. సో మనము దానియేలు యొక్క మరి 70వ వారము అని చెప్పేసి మనం చూసాం కదా. మనం చదివినటువంటి భాగంలో ఉన్నటువంటి విషయాలను ఇప్పుడు మనం పరిశీలన చేసి 70వ వారం అంటే ఏంటి, ఆ తర్వాత 70వ వారాన్ని ట్రిబ్యులేషన్ పీరియడ్ అని చెప్పేసి మనం ఎందుకు అనుకున్నాము, అసలు ఈ వారాల లెక్క ఏంటి, 70వ వారం అంటే ఏంటి, అంతకుముందు 69 వారాల విషయం ఏంటి ఒకసారి మనం చూద్దాము.
దానియేలు గ్రంథంలో మనం చదివినటువంటి భాగంలో 9:25లో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను కట్టబడును. తర్వాత ఒక ఆయన వస్తాడని ఉంది. ఆయన వచ్చి ఏం చేస్తాడు? అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును. హేయమైంది, నాశనం చేసేవాడు, ఒక వారం వరకు నిబంధన, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దానియేలు 70వ వారము అని చెప్పేసి మనం మాట్లాడుతున్నామే. దీని గురించి ఒక్కసారి దేవుని యొక్క ప్రాఫిటిక్ క్యాలెండర్ మనం చూద్దాం. శ్రమల కాలం 7 సంవత్సరాలు ఉంటుంది అని మనకు తెలుసు. ఈ యొక్క శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు మరి అర్ధవారము, మరలా 3.5 సంవత్సరాలు మిగిలిన అర్ధవారము, 3.5 సంవత్సరాలకి నిబంధనని స్థిరపరచడము, మిగిలినటువంటి 3.5 సంవత్సరాల్లో దాన్ని బ్రేక్ చేయటము, ఇవన్నీ కూడా మనం దానియేలు గ్రంథంలో చూసాము. ఇక్కడ వారాల గురించి పదే పదే మనం ప్రస్తావించడం చూస్తాం. 62 వారాలనుంది, తర్వాత 7 వారాలనుంది, మొత్తం కలిపి 69 వారాలనుంది, మరలా 70 వారం అని కూడా ఉందన్నమాట. ఏంటి వారాల లెక్క ఏమని అనుకుంటా ఉన్నారు? వారాలంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇయర్స్. ఓకే, ఒక వారం అంటే ఎన్ని సంవత్సరాలని అనుకోవచ్చు? 49 years. ఒక వారము అంటే 7 సంవత్సరాలక్క. 7 సంవత్సరాలు. ఎందుకని వారాన్ని 7 సంవత్సరాలని ఎందుకు అనుకుంటాం? అంటే 70వ వారములో ఈ మహాశ్రమల గురించి చెప్పారు. మహాశ్రమలు ఒక వారం అన్నారు. మహాశ్రమలు 7 ఏళ్ళు కాబట్టి ఒక వారం అంటే 7 సంవత్సరాలు. ఓకే, అంటే ఇది బ్యాక్ క్యాలిక్యులేషన్ లాగా కాకుండా మనకి ఇంకా ఎక్కడైనా స్క్రిప్చర్ లో ఎవిడెన్స్ ఉందా వారము అంటే 7 సంవత్సరాలు? ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం అని ఉంది. ఒక దినము 1000 సంవత్సరాలు. అయితే ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఏంటంటే వారము అంటే 7 సంవత్సరాలని బైబిల్లో ఎక్కడైనా మనకు క్లూ దొరుకుతుందా? ఆది కాండంలో మనకి ఎక్కడైనా క్లూ దొరుకుతుందా? కొంచెం ఆలోచించండి. యాకోబు జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. యాకోబు జీవితాన్ని గుర్తు చేసుకుంటే, నేను బ్రతికిన కాలము, నేను యాత్రికుడే ఉన్నంత కాలము అని చెప్పుకుంటాడు. బ్రతికిన కాలము, నేను పశువుల కాపరిగా ఉన్న కాలం అన్ని చెప్పుకుంటాడు ఒకసారి యాకోబు. యాకోబు లాబాను మధ్య జరిగినటువంటి సంభాషణ ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం. ఈమె వారము సంపూర్తి చేయము, ఇకను నీవు నాకు 7 సంవత్సరాలు కొలువు చేయాలని చెప్పేసి లాబాన్ అంటాడు అన్నమాట. ఆదికాండం 29వ అధ్యాయం. 27లో ఉందండి. చదువుతారా ఒకసారి? ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా. అంటే వారము సంపూర్తి చేయటం అంటే 7 సంవత్సరాలు నీవు నాకు కొలువు చేయాలని చెప్పేసి లాబాను యాకోబుతో చెప్పడం మనం చూస్తాం. కాబట్టి వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అర్ధవారం అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఓకే, మనము ఇప్పుడు ఈ యొక్క దానియేలులో మనం చూసినటువంటి ప్రవచనాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలంటే వారం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. 7 సంవత్సరాలు. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. తర్వాత మరికొన్ని చోట్ల ఇదే కరెక్ట్ గా దినాల్లో కూడా కరెక్ట్ గా లెక్క వస్తూ ఉంటుంది అనమాట. సంవత్సరాల్లో ఉంది, దినాల్లో ఉంది, వారాల్లో ఉంది, నెలల్లో కూడా ఉందన్నమాట. అవి ఒకసారి చూద్దాము. ఈ 70 వీక్స్ ఆఫ్ డేనియల్ కనుక మనం అర్థం చేసుకోవాలంటే మరి యెరూషలేమును మరలా కట్టించవచ్చునని మరి అర్థహర్షస్త మరి ఇచ్చినటువంటి డిగ్రీ అక్కడ నుంచి మొదలుకొని మరి 7 వారములు పట్టునని గ్రహించుము అని ఉంటుంది.
ఆ తర్వాత 62 వారాల్లో మరి కందకము తర్వాత ఇలాంటి కలవరం కలిగినటువంటి సమయాల్లో మరి మందిరము కట్టబట్టము, ఆ తర్వాత అభిషిక్తుడు నిర్మూలమవటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అంటే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలను మనం అర్థం చేసుకున్నప్పుడు మరి సెకండ్ టెంపుల్ కట్టడానికి డిక్రీ వచ్చిన దగ్గర నుంచి ట్రయంఫల్ ఎంట్రీ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించి ఆయన మరణించే అంతవరకు గనక టైంను చక్కగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 42 + 7 62 + 7 69 వీక్స్ కంప్లీట్ అయింది. 434 ఇయర్స్ + 49 ఇయర్స్ అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే బిబిలికల్ ప్రాఫెసీలో దానియేలు చెప్పినటువంటి యొక్క ప్రవచనం, ఆ తర్వాత ఆ ప్రవచనాల యొక్క సారాంశం, తర్వాత జరిగిపోయినటువంటి చరిత్ర, జరగబోతూ ఉన్నటువంటి చరిత్ర, వీటిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు చాలా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక పెద్ద విగ్రహం అదంతా కూడా మనం చూస్తాడు. దానియేలు ఇంటర్ప్రిట్ చేస్తాడు. ఇంటర్ప్రిట్ చేసినప్పుడు దానిలో హైలైట్ ఏంటి, చివర ఏం రాబోతా ఉంది, ఆ దినములలో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యానికి ఇక అంతం అనేది ఉండదు. కాబట్టి బబులోన్లో ఉన్నటువంటి యూదుల మధ్య ఈ రాజ్యాలన్నీ కూడా అయిపోయిన తర్వాత పరలోకంలో ఉండే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నటువంటి విషయం అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే తర్వాత నెబుకద్నెజరు కూడా దేవుని అంగీకరించి ఆయన గురించినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తాడు. కాబట్టి మీరు గమనించుంటారు, రోమీయులు అధికారంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మిస్తే చాలా దూరం నుంచి జ్ఞానులు వచ్చారు. ఏమని వచ్చారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ జ్ఞానం? అంటే బబులోన్లో అక్కడి నుంచి. అవును, ఈ యొక్క బబులోన్ అంటే వరల్డ్ మేజర్ పవర్స్ మరి అధికారంలో ఉన్నప్పుడు ఇక 4th ఇది కూడా వచ్చేసింది, రోమా. ఇక దీని తర్వాత వచ్చేది ఏంటంటే యూదులే రాజ్యాన్ని వెళ్తారు, యూదుల్లో నుంచే రాజు వస్తాడు అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకోసమని ఇక రోమన్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని మేము ఆయన జన్మ నక్షత్రాన్ని చూసి తెలుసుకొని వచ్చామని చెప్పేసి అడగటం మనం చూస్తాం. కాబట్టి దానియేలుకి అర్థమైంది ఏంటంటే ఈ తర్వాత పరలోకమందు ఉన్నటువంటి దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి మెస్సియా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఇక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మధ్యలో మళ్ళీ ఇంత గ్యాప్ ఉంటుందని దీన్ని ఏమంటామంటే ప్రాఫిటిక్ గ్యాప్ అంటాం అన్నమాట. ఇవి వస్తాయని వారికి తెలియదు. అంటే అభిషిక్తుడు నిర్మూలం అయిన తర్వాత చర్చ్ ఏజ్ ఉంటుందని, సంఘాన్ని గురించినటువంటి మర్మము, ఇవన్నీ కూడా పాత నిబంధనలో స్పష్టంగా లేవు. పాత నిబంధనలో ఎప్పుడు కూడా దేవుని యొక్క మొదటి రాకడ గురించి కనుక మనం చూస్తే వెంటనే రెండో రాకడ రెండు కూడా ఒకేసారి ఉన్నట్లుగా ఉండేది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ప్రాఫిటిక్ గ్యాప్ విచ్ ఈస్ వెరీ నార్మల్ ఇన్ ద స్క్రిప్చర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, తర్వాత ఆయన భుజం మీద రాజ్యభారం. మరి క్రిస్మస్ దినానేమో మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కానీ రాజ్యభారం ఆయన భుజాల మీద ఉండటానికి ఇంకా టైం ఉంది కదా. మధ్యలో ఎంత గ్యాప్ వచ్చేసింది, 2000 సంవత్సరాల పైన ఇంతవరకు గ్యాప్ వచ్చింది. ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. మన క్రిస్మస్ అప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన, అతని భుజాల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పేసి. సో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటల్లో ఆయన మొట్టమొదటి కమింగ్ గురించి ఉంది, ఆ తర్వాత రెండో కమింగ్ గురించి కూడా ఉంది. అంటే రెండోసారి ఆయన వచ్చినప్పుడు రాజ్యం. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి ఈ విషయాలు తెలియదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆరోహణమై వెళ్తా ఉంటే శిష్యులు అడిగిన చివరి ప్రశ్న ఏంటి, ఇదేంటి ఆయన వెళ్ళిపోతున్నారు, మరి రాజ్యాన్ని స్థాపించాలి కదా, రాజ్యాన్ని స్థాపించకుండా ఆయన వెళ్తే ఎట్లా? అప్పుడు అడుగుతారు, ప్రభువా ఈ కాలమందు నీవు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించవు.
ఏది ప్రభా కింగ్డమ్ అని కదా మేము ఎదురు చూసాము. పాత నిబంధనలో భక్తులందరూ కూడా దాని గురించి ప్రవచించారు, ప్రకటించారు, ఎదురు చూసాం కదా. మీరు మరి పుట్టినప్పుడు కూడా తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఆయన ఇశ్రాయేలు వంశస్థులను యుగయుగాలు వెళ్తారు, ఇవన్నీ కూడా చెప్పబడి కదా. రాజ్యం ఏది, రాజ్యం స్థాపించకుండా నీవు వెళ్తావా? ఇశ్రాయేలుకు ఈ కాలంలో నీవు రాజ్యాన్ని ఇస్తావంటే ప్రభువారు ఏమన్నారు? కాలాలని సమయాల్ని తెలుసుకోవటం మీ ఇష్టం కాదు, మీ వశం కాదు. మీరేం చేయాలంటే నాకు సాక్షులుగా ఉండండి, బూది గంతాల వరకు సాక్షులుగా ఉండండి. మీ యొద్దకు పరలోకమునకు కొనిపోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోయాడో అదే రీతిగా ఆయన వస్తాడు, అప్పుడు రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడని దేవదూతలు చెప్పడం మనం. కాబట్టి ఈ ప్రాఫిటిక్ గ్యాప్ అనేది మనము మరి పాత నిబంధనలో చూస్తాము, యెషయా గ్రంథానికి సంబంధించి. అలాగే దానియేలుకి ఇచ్చినటువంటి ప్రవచనంలో కూడా చాలా స్పష్టంగా మనం అభిషిక్తుడు నిర్మూలం అవటము ఇవన్నీ కూడా మనం చూసాము. మందిరం కట్టబట్టము, రెండో మందిరం కట్టబట్టము, తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు రావటం, ఆయన యెరూషలేము జయప్రవేశం, ఆ తర్వాత 33 AD ఆయన చనిపోవటం. చనిపోయిన తర్వాత మరి చర్చ్ ఉనికిలోనికి రావటం ఆయన గాయాల నుంచి, ఆ తర్వాత సంఘము ఎత్తబడటం. ఇక్కడ 69 weeks అయిపోయింది, ఇప్పుడు 70th week మొదలైంది. అంటే దానియేలుకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే, ఇదిగో నీ ప్రజల యొక్క ఫ్యూచర్ అంతా కూడా 70 weeks లో నేను సీల్ చేసి పెట్టాను, 69 weeks లో ఇది జరగబోతుంది, ఆ తర్వాత 70th week లో ఇది జరగబోతుంది అని దేవుడు చాలా స్పష్టంగా దానియేలుకు బబులోను దేశంలో ఉన్నప్పుడే తన ప్రజలను గురించినటువంటి వివరణ అంతా కూడా ఇవ్వటం జరిగింది అన్నమాట. తన ప్రజలను గురించినటువంటి వివరణ అంతా కూడా ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క శ్రమల కాలాన్ని మనము దానియేలు యొక్క 70వ వారం అని చెప్పేసి ఎందుకు అంటున్నామంటే, 69 వారాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోవటం జరిగింది, మధ్యలో చర్చ్ ఏజ్ వచ్చింది, సంఘం ఎత్తబడిన తర్వాత రాబోయేది 70వ వారము అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న మనం ఆలోచిద్దాము. సంఘము శ్రమల కాలంలో ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే క్రైస్తవంలో కొంతమంది లేదు సంఘం భూమి మీదే ఉంటది, మీరు చాలా తప్పుగా బోధిస్తున్నారు, సంఘం భూమి మీదే ఉంటది, ఈ శ్రమలన్నిట్లో కూడా సంఘం వెళ్తది అని చెప్పేసి అంటారు. మరి కొంతమంది ఏమో సంఘం శ్రమల కాలంలో ఉండదు అని చెప్పేసి అంటారు. మీరు ఏది బిబ్లికల్, ఏది మోర్ బిబ్లికల్ అని అనుకుంటున్నారు? సంఘము ఎక్కడ ఉంటది ఈ శ్రమల కాలంలో? మధ్యాకాశంలో ఉంటది. మధ్యాకాశంలోనే ఉంటది. మనము కడబోర మోగ్గానే సంఘము ఎత్తబడుతుంది అని చెప్పేసి మనం అన్నాం. అంతేకాకుండా తెస్సలోనికైలకు రాసిన పత్రికలో రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి దేవుడు తప్పిస్తాడు అని కూడా చాలా స్పష్టంగా ఉంది. దేవుడు మృతుల్లో నుంచి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనలను తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు రాబోవు ఉగ్రత నుంచి మనలను తప్పించుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం దగ్గర నుంచి మరలా 19వ అధ్యాయం వరకు కూడా ఈ గ్రేట్ ట్రిబ్యులేషన్ లో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ అన్ని కూడా, ఈ యొక్క మరి ముద్రలు విప్పటం గాని, బూరలు ఊదటం గాని, ఆ తర్వాత బూరలు ఊదినప్పుడు వచ్చే తీర్పులు గాని, ఆ తర్వాత ఉగ్రత పాత్రలు కుమ్మరిస్తున్నప్పుడు వచ్చే తీర్పులు గాని, వీటన్నిటి టైంలో చర్చ్ అనే మాట అసలు ఎక్కడా కనపడదు. మొట్టమొదటి 3 అధ్యాయాల్లో సంఘం ఎక్లేసియా అనే మాట చాలా సార్లు ఉంటుంది. ఇక మరలా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ఉగ్రత, ఈ యొక్క మహాశ్రమల కాలం మొదలైందో అక్కడ సంఘం అనే మాట అసలు ప్రస్తావించబడలేదు అన్నమాట. మళ్ళా ఎప్పుడు వచ్చిందంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోనే ఉంది. కాబట్టి ఈ మాటలు, ఈ యొక్క రిఫరెన్సెస్, ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి సంఘము తప్పనిసరిగా మరి శ్రమల కాలంలో భూమి మీద ఉండదు, సంఘం మధ్యాకాశంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుతో ఉంటుంది అన్నటువంటి విషయం మనకు అర్థమైంది. అయితే భూమి మీద మిగిలినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రధానంగా ఇశ్రాయేలీలు, ఆ తర్వాత అన్యజనులు, యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని కూడా ఆయన్ని విశ్వసించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండి ఉంటారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ టైంలో జరుగుతూ ఉన్నటువంటి విషయాలు ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. అంటే హెవీనెస్, వెయిట్, అంటే ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ఎంత భయంకరమైంది, మరి ఎంత ఘోరమైంది, ఏమేమి జరుగుతూ ఉన్నాయి అనేది మనకు తెలుసుకోవాలంటే ఆ టైంలో ఆ 7 ఏండ్లలో ఏమి జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలి. ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం, మరి అదేవిధంగా ధర్మ విరోధి బయలుపరచబడిన తర్వాత అంత్యక్రీస్తు ఈ 7 సంవత్సరాల్లో భూమి మీద ఏ రీతిగా పరిపాలన చేస్తాడు,
ఎవరితో పరిపాలన చేస్తాడు, ఏ రీతిగా ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా యాంటై క్రైస్ట్ అండ్ ఆల్సో ఫాల్స్ ప్రాఫిట్, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త, వీళ్ళిద్దరి గురించే మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ దినాన ఈ యొక్క శ్రమల కాలంలో వస్తున్నటువంటి తీర్పులేంటి, ముద్రలు విప్పటము, ఆ తర్వాత ట్రంపెట్స్ బూరలు మరి ఊదటము, ఆ తర్వాత బౌల్స్ ఉగ్రతా పాత్రలు కుమ్మరించబట్టము, తర్వాత అబామినేషన్ ఆఫ్ డిసొలేషన్ అంటే నాశనకరమైనటువంటి ఏ వస్తువు నిలవరాని స్థలం ముందు నిలవటం, 3.5 సంవత్సరాలు శ్రమ, మిగిలిన 3.5 సంవత్సరాల శ్రమ, దీనిలో ఏమి జరుగుతూ ఉంది, ఇవి ఒకసారి మనం ఇవి చూసిన తర్వాత మనం అప్లికేషన్ మరి ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మరి చక్కని ఒక విజన్ చూస్తాడు జాన్. దానిలో సింహాసనాసీనుడైనటువంటి ఆయన ఉంటాడు. ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంటది, వెలుపట లోపట కూడా వ్రాత కలిగి దానికి 7 ముద్రలు ఉంటాయి. ఆయన ఆ ముద్రలు తీసి దాన్ని విప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి, అంటే ఎవరు లేకపోతే ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే దూత ఏడవద్దు ఏడవద్దు, యూదా గోత్రపు సింహం ఆ ముద్రలు విప్పటానికి ఆయన అర్హుడు అని చెప్పేసి చెప్పడం చూస్తాం. సో మొట్టమొదటి ముద్ర విప్పగానే ఏమి జరుగుతుందంటే యాంటీ క్రైస్ట్ అరైవల్, యాంటీ క్రైస్ట్ యొక్క అరైవల్. సో రెండో ముద్ర విప్పినప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నటువంటి విషయాలు వారు మొదలవుతుంది. ఇవి ఒక విధంగా ఈ 7 సంవత్సరాలు రాకముందే మొదలైనవి, కానీ 7 year ట్రిబ్యులేషన్ టైంలో చాలా ఎక్కువగా, ఇంతకంటే చాలా ఎక్కువ రెట్లుగా ఏ విధంగా ఇది ఇంటెన్సిఫై అవుతుంది అనేది మనం చూడబోతున్నాం. 3వ ముద్రను విప్పినప్పుడు భయంకరమైనటువంటి కరువు. లూకాసు వార్త తర్వాత మత్తయి 24లో మనం ఈ పోలికలన్నీ కూడా మనం చదివేము, అక్కడ మనం డిస్కస్ చేసాము. 4వ ముద్ర విప్పినప్పుడు మరణము, ఆ తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు చాలా మంది హతసాక్షులు అవ్వటం. అందుకనే అక్కడ 144,000 మంది అని చెప్పేసి మనం చూసాం కదా. ఈ శ్రమల కాలం నుంచి వచ్చినటువంటి సెయింట్స్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్ పీరియడ్ అని చెప్పేసి అనుకోవటం. ఆ తర్వాత 6వ ముద్ర విప్పినప్పుడు భయంకరమైనటువంటి ఎర్త్ క్వేక్ మనం చూస్తాం. ఈ 6వ ముద్ర విప్పే టైం కల్లా మళ్ళీ మొదలయ్యేది ఏంటంటే ట్రంపెట్స్, వాటి యొక్క తీర్పు అన్నమాట. మొట్టమొదటి బోర ఊదగానే ఒక 1/3 ఆఫ్ ద ఎర్త్, ట్రీస్, గ్రాస్ ఇవన్నీ కూడా కాలిపోవడం. సెకండ్ బోర, రెండో బోర ఊదగానే ఆ తర్వాత సముద్రంలో ఉన్నటువంటి క్రీచర్స్, ఆ తర్వాత ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అవటం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాల్లో ఉన్నటువంటి సమరీ ఇక్కడ మనం తీసుకొస్తా ఉన్నాము. 3వ ట్రంపెట్, 3వ యొక్క బోర ఊదగానే 1/3 ఆఫ్ ద వాటర్ అంతా కూడా పొల్యూట్ అవటం, చాలా మంది చనిపోవటం. తర్వాత 4th ట్రంపెట్ అప్పుడు 1/3 ఆఫ్ ద సన్, మూన్ అండ్ స్టార్స్ డార్కెన్ అయిపోవటం. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తమ కాంతిని ఇవ్వడు, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. ఆ 5th ట్రంపెట్, 5వ దూత బూర ఊదినప్పుడు మరి మిడతలు, ఆ తర్వాత భయంకరమైనటువంటి డీమన్స్ రిలీజ్ అవటం, పీపుల్ని మరి టార్చర్ చేయటానికి. ఆ తర్వాత 6వ దూత బూర ఊదినప్పుడు మరి 1/3 4 బౌండ్ డీమన్స్ ఆర్ రిలీజ్డ్. ఐగుప్తు దగ్గర ఉన్నటువంటి దయ్యాలని ఉంటది అనమాట. 1/3 ఆఫ్ ద హ్యుమానిటీని కిల్ చేయటానికి వాళ్ళు రిలీజ్ చేయబట్టు. తర్వాత 7th ట్రంపెట్ అప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు వారు రాజ్యాన్ని స్థాపించబోతున్నారు అన్నటువంటి ప్రొక్లమేషన్ మనకి వినబట్టం మనం చూస్తాం. ఆ తర్వాత బౌల్స్, ఉగ్రతా పాత్రల యొక్క జడ్జిమెంట్ కూడా, ఎందుకంటే అటు సీల్స్ కానీ, ఆ తర్వాత ట్రంపెట్స్ కానీ, ఆ తర్వాత బౌల్స్ కానీ తీర్పులు మనం చూసినప్పుడు ఐగుప్తులో, ఆ తర్వాత అంతకుముందు మానవ జాతి చరిత్రలో వచ్చినటువంటి దేవుని యొక్క తీర్పులకి కొన్ని పోలికలు ఉన్నాయి, కానీ వాటికంటే ఇంకా చాలా ఎక్కువ మనకు కనిపిస్తుంది. తర్వాత మొట్టమొదటి ఉగ్రతా పాత్ర కుమ్మరించబడినప్పుడు భయంకరమైనటువంటి పెయిన్ఫుల్ సోర్స్ పీపుల్ మీదకి రావడం. రెండో బౌల్ ఇది చేసినప్పుడు రక్తం, లైక్ బ్లడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సీ డైస్. ఇది ఐగుప్తులో కూడా ఇలాంటిది మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో మీదకి దేవుడు పంపించడం మనం చూస్తాం. తర్వాత 3వ ఉగ్రతా పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏం జరిగింది, 4వ ఉగ్రతా పాత్ర కుమ్మరించబడినప్పుడు ఫైర్, హీట్ ఎక్కువైపోవటం, మహా వేండ్రం, అగ్ని, తర్వాత ఇవన్నీ కూడా. 5th వచ్చేసరికల్లా భయంకరమైనటువంటి డార్క్నెస్. ఆ తర్వాత 6th వచ్చేసరికల్లా యూఫ్రటీస్ నది ఎండిపోవటము. ఆ తర్వాత 7th బౌల్లోకి వచ్చేసరికల్లా భయంకరమైనటువంటి ఎర్త్ క్వేక్స్. ఇవన్నీ కూడా మనం ఎందుకు తీసుకుని వచ్చాము అంటే, ఈ 7 ఏండ్ల
పాలనలో, ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో మరి ఏమేమి జరగబోతున్నాయి. మనం దేవుని వాక్యాన్ని కనుక చూస్తే ఇక్కడ 7 ఏండ్ల శ్రమల కాలంలో జరిగే విషయాల్లో మనము 3 విషయాలు చూసాము. ఏమిటి అంటే ఉగ్రత పాత్రలు కుమ్మరించబడటం, బోరలు ఊదటము, అదేవిధంగా సీల్స్ అంటే లోపట వెలుపట వ్రాత కలిగినటువంటి ఆ పుస్తకాన్ని విప్పినప్పుడు ముద్రలు విప్పబడటం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఈ యొక్క 7 ఏండ్ల పరిపాలనలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మనం చూస్తాం 7 ఏండ్ల పరిపాలనలో. కాబట్టి లైఫ్ అనేది 7 ఏండ్ల పరిపాలనలో ఏ విధంగా ఉంటుంది, 7 ఏండ్ల కాలంలో భూమి మీద లైఫ్ అనేది ఎలా ఉంటది అనే దానికి ఒక చిన్న అంటే మచ్చు తుణుకులాగా ఏమి జరుగుతూ ఉంది, సీల్స్ విప్పినప్పుడు ఏం జరుగుతుంది, ట్రంపెట్స్ మరి బ్లో చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఉగ్రతా పాత్రలో కుమ్మరించబడతా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అనేది మనం చూస్తాం. సో ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే 2/3 అసలు చనిపోవటం జరుగుతుంది, 1/3 మాత్రం మిగులుతారు. ఆ 1/3 దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలీని ప్యూరిఫై చేస్తారు, తన వైపు ఆకర్షించుకుంటారు అనేది మనం చూస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద అన్ని జనాంగాలు ఉంటారు. తర్వాత యేసుక్రీస్తుని గురించి విన్నటువంటి వాళ్ళు, అంటే విన్నారు కానీ ఆయన ఏది విశ్వసించి మారు మనసు పొందనటువంటి వాళ్ళు మిగిలిపోతారు. ఆ తర్వాత ప్రధానంగా ఇశ్రాయేలీలు ఉంటారు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రధానంగా ఎవరు దేవుని వైపు తిరుగుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలీలు తిరుగుతారు. యా, మరి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? విశ్వసించిన వాళ్ళు కూడా తిరగొచ్చు కదండి. విశ్వసించిన వాళ్ళు కూడా తిరగొచ్చు. యా, విశ్వసించిన వాళ్ళు కూడా తిరగొచ్చు. కానీ ఇంతకుముందు మనం రిఫరెన్సెస్ చూసాం కదండి, ఇంత జరుగుతూ ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, కఠినమైపోతున్నారు. కానీ కఠినమైపోతున్నారు కానీ వాళ్ళు మారటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు కదండి. మనము దాన్ని లాస్ట్ వీక్ లో మనం చర్చించామన్నమాట. ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విధానంలో ఉంటారు. ఏ విధానంలో ఉంటారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంతకు ముందు వరకు కూడా ఆయన సంఘం ద్వారా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు సంఘం మరి ఎత్తబడింది కాబట్టి ఇక సంఘంలో ఆయన జీవిస్తూ ఆయన ఉండటం, అంటే పెంతెకోస్తు దినాన ఆయన భూమి మీద పర్మనెంట్ గా ఉండటానికి పంపబడ్డారు. ఆ విధానంలో ఉండరు. కానీ మరొక విధానంలో ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఆయన ఏ రీతిగా భూమి మీద ఆపరేట్ చేస్తూ వచ్చారో ఆ విధంగా ఉంటారు ఇన్ సమ్ సెన్స్. ఎందుకంటే అసలు రిపెంటెన్స్ అనేది యూదులు ఆయన వైపు తిరగాలన్నా కూడా, ఒకసారి జకరియా గ్రంథం మనం చూద్దాము. జకరియా గ్రంథం 12వ అధ్యాయంలో కరుణ నొందించు ఆత్మను ఆయన వారి మీదకి కుమ్మరించడం వల్ల వాళ్ళు తమ జ్యేష్ఠ కుమారుని విషయమై ఏడ్చినట్లు వాళ్ళు ప్రలాపించి ఏడుస్తారు అని ఉంది. కాబట్టి జకరియా గ్రంథం 12వ అధ్యాయము, జకరియా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. జకరియా 12:10. దావీదు సంతతి వారి మీదనో యెరూషలేము నివాసుల మీదనో కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. తర్వాత 12 కూడా చదువుతారా? దేశ నివాసులందరూ ఏక కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారితో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇశ్రాయేలీలకి ఈ యొక్క 7 year ట్రిబ్యులేషన్ టైంలో జరుగుతుంది. అంతకంటే ముందుగానే మన జీవితాల్లో ఇది జరిగితే ఎంత మేలండి. అంటే ఈ దినాల్లో ఈ పాండమిక్ ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలుగా, భర్తలు విడిగా, భార్యలు విడిగా, బిడ్డలు విడిగా, కుటుంబాలుగా
వంశాలుగా గోత్రాలుగా మనం మరి ఈ విధంగా ప్రలాపించి దేవుని సన్నిధికి రాగలిగితే ఎంత బాగుంటుంది. నేను అనుకుంటున్నాను ఈ పాండమిక్ ద్వారా జరుగుతున్నటువంటి ఒక మంచి విషయం ఏమిటి అంటే చాలా మంది మరి మార్నింగ్ ప్రేయర్స్ చేస్తా ఉన్నారు. గమనించారా మీరు? జూమ్ లో ఫ్యామిలీస్ మీట్ అవుతున్నారు. వాళ్ళ వర్షిప్ టైమ్స్ కానీ, ఫ్యామిలీ ప్రేయర్ టైం కానీ, ఫాస్టింగ్ ప్రేయర్ టైం కానీ, స్మాల్ గ్రూప్స్ కానీ ఇక్కడ ఇండియాలో ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ 5 నుంచి జరుగుతూ ఉన్నాయి. ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక మార్నింగ్ ప్రేయర్ లో మేము వీఆర్ పార్ట్ ఆఫ్ ఏ మార్నింగ్ ప్రేయర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్నమాట. ఐ థింక్ ఈ పాండమిక్ ద్వారా దేవుడు తీసుకొచ్చినటువంటి మరి మార్పుల్లో ఒక మంచి విషయాల్లో ఒకటి ఏమిటంటే ప్రలాపించడం, విజ్ఞాపన చేయటం, దుఃఖపడటం, కన్నీరు గార్చడం, విజ్ఞాపన చేయటం. ఈ 7 year పీరియడ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ప్రధానంగా ఇశ్రాయేలీలు దేవుని వైపు తిరగటానికి దేవుడు వారి కోసం ఏర్పాటు చేసినటువంటి కాలం అని మనకు అర్థమవుతుంది. సో దేవుడు ఇశ్రాయేలీల్ని అంతత్వంతో మొత్తిన తర్వాత మీ ఇల్లు మీకు పాడుగా విడవబడింది అని చెప్పిన తర్వాత ఏమైందంటే ఆయన అన్యుల దగ్గరికి సువార్తను తీసుకొచ్చారు. అన్యజనుల యొక్క కాలము సంపూర్ణం అయ్యేంత వరకు కూడా యూదులు ఈ విధమైనటువంటి అజ్ఞానంలోనే ఉంటారు. లాస్ట్ పర్సన్ ఆఫ్ ద జంటైల్ మరి దేవుణ్ణి తెలుసుకోవటం పూర్తయ్యేంత వరకు కూడా యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడు కాలము సంపూర్తి అయినప్పుడు అని చెప్పేసి మనం చూస్తాం. సో ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి టైం ఇది. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి టైం ఇది. ఆ కాలంలో ప్రత్యేకంగా ఎవరు ఆయన వైపు తిరుగుతారు అంటే కరుణొందించే ఆత్మను ఆయన కుమ్మరించడము, ఇశ్రాయేలీయులు ఆయన వైపు తిరుగుతారు. మిగిలిన వాళ్ళు కూడా తిరుగురా అంటే తిరగడానికి అవకాశం ఉంది. కానీ మనం చూసాము, ఇంత చూసి కూడా చాలా మంది ఏమవుతా ఉన్నారంటే ఇంకా కఠినపరుచుకుంటా ఉన్నారు. దేవుడు ఎవరికి ఇవ్వవలసినటువంటి కాలాలు వారికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వాల్సినటువంటి సమయాలు వాళ్ళకి ఇచ్చారు, ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకి ఇచ్చారు. నీవును ఈని దినమందైను సమాధానార్థమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు అని చెప్పేసి యెరూషలేమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరి కన్నీరు గార్చడం కూడా మనం చూసాం. కాబట్టి ఈ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలాన్ని గురించి మనం చూసినప్పుడు ఎప్పుడు ప్రారంభమవుతుంది చూసాము, ఎంతకాలం ఉంటుందో చూసాము. తర్వాత దీనికి ఇవ్వబడినటువంటి పేర్లు ఏంటో కూడా మనం చూసాము. తర్వాత దానియేలు 70 వారాలు అని చెప్పి 70వ వారం అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ ఈ 70వ వారంలో కూడా మరి 3.5 సంవత్సరాలు 2 మరి భాగాలుగా మనం చూసాము. ఈ 3.5 సంవత్సరాల్లో మొట్టమొదటి పార్ట్ లో ఏం జరుగుతుంది, రెండో పార్ట్ లో ఏం జరుగుతుంది, ఆ విషయాలన్నీ కూడా అంత్యక్రీస్తు గురించి మనం నెక్స్ట్ వీక్ అబద్ధ ప్రవక్త చూస్తాం కాబట్టి అప్పుడు నేను చూసుకుంటాను, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ 7 సంవత్సరాల్లో లైఫ్ చాలా హారిబుల్ గా ఉంటది. ఒక విధంగా ఇప్పుడు మనం ఉంటున్నటువంటి పరిస్థితి, మనం ఇప్పుడు భూమి మీద వస్తున్నటువంటి పరిస్థితి, రాబోతున్నటువంటి శ్రమల కాలం ఇంకా ఎంత ఘోరంగా ఉండబోతుంది అనే దానికి ఒక చిన్న స్లైస్ అన్నమాట, స్లైస్ ఆఫ్ ఇన్ఫినిటీ అన్నట్లుగా రాబోతున్నటువంటి కాలానికి, యుగాంతానికి జరగబోయే శ్రమలకు ఒక ప్రారంభం, బిగినింగ్ ఆఫ్ ద బర్త్ ప్యాంక్స్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబట్టం, తర్వాత భూమి మీద నాశనం, అగ్ని, తర్వాత కరువులు, ఆ తర్వాత భూకంపాలు, ఆ తర్వాత తెగుళ్ళు, తర్వాత రక్తము, మరి ఆ తర్వాత మరణం, ఇవన్నీ కూడా మనం చూసాం. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ టైం, దిస్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ టైం, వెరీ ట్రబుల్ టైం. మరి యాకోబుకు కష్టకాలం, యాకోబుకు శ్రమల కాలం. ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి నుంచి గనక తప్పించబడాలి అంటే దేవుడు మనకు ఏర్పరిచినటువంటి గొప్ప మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువునందు మనము విశ్వాసం ఉంచి మరి ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడి మరి ఆయన యందు మనం విశ్వసించి ఆయన రాకడ కోసం సిద్ధపడటం. 2 గడియారాల గురించి చెప్పాను కదా, ఇశ్రాయేలు ఒక గడియారం అయితే మరి సంఘం ఒక గడియారం. అంటే దేవునికి కనుక మనకి చేతులు ఉండవు, ఆయన ఆత్మరూపి కాబట్టి. అయితే అనుకుంటే ఒక గడియారమేమో, ఒక చేతికొన్న గడియారమేమో సంఘం అనుకుంటే, ఇంకొక చేతికొన్న గడియారమేమో ఇశ్రాయేల్ అనుకుంటే, ఈ గడియారాన్ని ఆ గడియారాన్ని చూసుకుంటా ఉంటే చాలా విషయాలు అర్థం కావట్లేదు, మనకి గ్రహిస్తా ఉంటే చాలా విషయాలు తెలియటం లేదు. దేవుని అక్కడ చాలా సమయం ఆసన్నమైంది అన్నటువంటి విషయం అర్థం కావటం లేదు. చిగురించినటువంటి అంజూరపు చెట్టును చూస్తా ఉంటే అర్థం కావటం లేదు. ఇశ్రాయేలు నేషన్ గా తిరిగి రావటం, యూదులు తిరిగి రావటం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మరి 3వ మందిరం కట్టబట్టడానికి మరి సమయం ఆసన్నమైంది అన్నటువంటి విషయం అర్థం కావట్లేదు. ఈ విషయాలన్నిటి గురించి దానియేలు ప్రవక్తకు చాలా చక్కగా ముందుగానే చెప్పబడింది. అంటే ఈ ట్రిబ్యులేషన్ గురించి ఆయన ముందుగానే ప్రవచించాడు. దేవుడు ఇశ్రాయేలీయుల తన యొక్క పర్పసెస్ ని
అంటే 70 వీక్స్ లో కంప్లీట్ చేస్తానని చెప్పారు. 70 వీక్స్ అంటే 490 years, 7 వారాలు, ఆ తర్వాత 62 వారాలు, ఆ తర్వాత మధ్యలో సంఘయుగం వచ్చింది, ఆ తర్వాత 70th వీక్ రాబోతుంది. ఆ ఫైనల్ వీక్ ఆఫ్ దానియేలు, ఆ 70వ వారాన్ని మనము శ్రమల కాలము అని చెప్పేసి అంటున్నాము. ద ఫైనల్ వీక్ ఆఫ్ ఇయర్స్ వుడ్ అక్కర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, రైట్ బిఫోర్ ద రిటర్న్ ఆఫ్ ద మెస్సయ్య. మెస్సయ్య భూమి మీదకి మరి రావటానికి ముందు. సో ఈ యొక్క 70th వీక్ లో పరిపాలించేది ఎవరు అంటే క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. అందుకోసమనే ఈ 7 years పీరియడ్ నే మనం ట్రిబ్యులేషన్ అన్నాము, మహాశ్రమ అన్నాము, ఉగ్రత దినం అన్నాము, యెహోవా దినం అన్నాము, యాకోబు శ్రమకాలం అన్నాము. ఈ రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడటం మనం చూస్తాం. ఈ శ్రమల కాలాన్ని కూడా 3.5 సంవత్సరాలుగాను డివైడ్ అవటం చూస్తాం. అంటే మహాశ్రమల కాలము, శ్రమల కాలం. చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ 3.5 years చాలా పీస్ఫుల్ గా ఉంటుందా అని అనుకుంటారు. కాదు, మనం నెక్స్ట్ వీక్ లో చూస్తాం క్లియర్ గా. ఫస్ట్ 3.5 కూడా పీస్ఫుల్ గా ఏమి ఉండదు. ఒక పక్కన ఒకదాని తర్వాత ఒకటి ముద్రలు విప్పబడటం, ఆ తర్వాత సీల్స్, ఆ తర్వాత ట్రంపెట్స్, ఆ తర్వాత ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు ఇంకెక్కడ పీస్. కాబట్టి ఫస్ట్ 3.5 లో కూడా పీస్ ఉండదు. ఆ టైంలో భూమి మీద అన్ని జనుల్లో ఏం జరుగుతుంది, భూమి మీద ఉన్నటువంటి నేషన్స్ లో ఏం జరుగుతుంది, తర్వాత ఇశ్రాయేలీలకు ఏం జరుగుతూ ఉంది, అవి మరలా మనం చూస్తాము. అయితే ఇది ఎండ్ చేయటానికి మునుపు ఒక్కసారి మనం క్వశ్చన్స్ మనం అప్లై చేసుకున్నాం. పర్పస్ ఆఫ్ ట్రిబ్యులేషన్, తర్వాత ట్రిబ్యులేషన్ కి చాలా నేమ్స్ ఇవ్వబడినాయి. ఇవన్నీ కూడా మనం వింటా ఉన్నప్పుడు మనకి ఏం అర్థం అవుతా ఉంది, ఈ పీరియడ్ ఎలా ఉండబోతుందని. తర్వాత వాట్ ఈస్ ద నేచర్, అంటే ఆ టైమ్స్ లో ఉండే లైఫ్, ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రజల జీవిత విధానం, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి. ఆ తర్వాత మేజర్ క్యారెక్టర్స్ ట్రిబ్యులేషన్ లో అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అని చెప్పేసి మనం చూడబోతున్నాం. నెక్స్ట్ వీక్ లో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ క్రోనాలజీలో మనం చూసినప్పుడు ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాన్ని మించినటువంటి శ్రమ ఇంకొకటి ఏ రీతిగా రాబోతా ఉంది. తర్వాత భూమి మీద మనుషులు ఏ రీతిగా నశించిపోతా ఉన్నారు, చనిపోబోతా ఉన్నారు, ఏం జరుగుతుంది అసలు. ఇవన్నీ కూడా మరి చూసి మరి మామూలుగా అయితే మనుషులు తట్టుకోగలుగుతారా? ఇలాంటి భయంకరమైనటువంటి యేసుప్రభు వారే అసలు భూమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇలాంటి శ్రమ ఇంతవరకు రాలేదు, రాబోదు. ఏర్పరచబడిన వారి నిమిత్తం తండ్రి గనక తక్కువ చేయకపోతే ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అని చెప్పేసి దేవుని వాక్యంలో కూడా ఉండటం మనం చూస్తాము. కాబట్టి వాట్ ఈస్ అవర్ పర్సనల్ అప్లికేషన్ ఫర్ దిస్? ఇలాంటి శ్రమల కాలం భూమి మీదకి రాబోతుందని ఇశ్రాయేలు ఇంకా ఒక నేషన్ గా రాకమునిపే, అసలు వాగ్దాన దేశంలోనికి రాకమునిపే ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు రాయించి పెట్టారు. ఇన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా పదే పదే దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ గురించి కూడా మనము పుట్టిన దగ్గర నుంచి విషయాలు వింటానే ఉన్నాం. కానీ ఎప్పుడు మనసు పెట్టి విషయాలన్నీ కూడా తెలుసుకోలేదు, గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. సో ఈ సిరీస్ లో మనం ఆలోచిస్తూ ఉండగా సంఘం ఎత్తబడటం, ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి శ్రమల కాలం, ఈ శ్రమల కాలంలో భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి. నేను ఈ ట్రిబ్యులేషన్ దానికి మరి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నా హృదయంలో కలిగిన భారం ఏంటంటే, మరి విశ్వాసులైనటువంటి చాలా మందిని, ఇంకా రక్షించబడినటువంటి చాలా మందిని వారి కోసం భారంగా ప్రార్థన చేయాలి. వారికి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయనతో పాటు మనం మరి ఎత్తబట్టం, సంఘం ఎత్తబట్టం, ఆయనతో పాటు మనం ఉండటం. మరి చాలా మంది సంఘం కూడా ఈ శ్రమలు అనుభవిస్తుంది అనుకున్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ మనం 3-4 ఆన్సర్స్ ఇచ్చాం కదా. ఇంకో ఫైనల్ గా ఒక ఇదేంటంటే, సంఘం దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి వివాహం కోసం, మధ్యాకాశంలో వివాహం కోసం, పెండ్లి విందు కోసం. కాబట్టి సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు, పెండ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నప్పుడు ఈ 7 years పీరియడ్ లో ఇంత భయంకరమైనటువంటి శ్రమల్లో నుంచి మరి అంత్యక్రీస్తు పరిపాలనకి దేవుడు తన యొక్క సంఘాన్ని అప్పజెప్పడు అనేది ఒక బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ గా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అసలు సంఘం పుట్టిన దగ్గర నుంచి శ్రమల్లోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో నుంచి గనక సంఘం పుట్టుకుని వస్తే, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని, హతసాక్షుల రక్తంలో నుంచి సంఘం వృద్ధిలోనికి వచ్చింది. డౌన్ త్రూ ద ఏజెస్ చర్చ్ హ్యాస్ బీన్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్ అండ్ సఫరింగ్. కాబట్టి అంత్యకాలంలో మరి ఈ యొక్క శ్రమల కాలంలో అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అధికారం క్రింద ఉన్నటువంటి భయంకరమైనటువంటి శ్రమకాలం నుంచి దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం చేశాడు, తప్పిస్తాడు. మనం ఎవరం కూడా ఈ శ్రమల కాలంలో ఉండము అనేది మనకి గొప్ప ఆదరణ, ధైర్యము. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైనా
ఈ పరిస్థితికి మిగిలిపోతే, లేకపోతే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు, లోకంలో భూమి మీద మిగిలిపోయినటువంటి అన్ని జనుల పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నిటి గురించి కూడా ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది. ఈ విషయాలన్నిటి గురించి వారితో మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంది. కాబట్టి ఈ శ్రమల కాలాన్ని గురించి తెలుసుకున్నటువంటి మనం, నేను ఈ శ్రమల కాలంలో ఉండను అని మరి సంతోషించటం ఎంత ప్రాముఖ్యమో, ఈ శ్రమల కాలంలో ఉండి ఎవరు కూడా తట్టుకోలేరు కాబట్టి ఎవరు కూడా దీనిలో ఉండకూడదు అన్నటువంటి పట్టుదలతో వారి కోసం ప్రార్థన చేయటం, దేవుని సువార్తను వారికి అందించడం, ప్రభు రాకడ కోసం వారిని సిద్ధపరచడానికి ప్రోత్సహించడం అంత ప్రాముఖ్యం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక.